ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రియమైన పరలోకపు తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తెలియజేసుకుంటున్నాం. నాయన మరొకసారి ఈ శుక్రవారం దినమందు నాయన నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించుకోవడానికి, నిన్ను గణపరచుకోవడానికి, నీ మాటలు నాయన నేర్చుకోవడానికి మాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతకై మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. నానా నీ ప్రియమైన బిడలుగా, నానా నీ పేరు పెట్టబడినటువంటి ప్రజలంగా నాయన మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకున్నందుకు నీకు వందనాలు. నాయన నీ యొక్క చిత్తంలో, నీ యొక్క సంకల్పం చొప్పున, నీ యొక్క పిలుపుని బట్టి నాయన మమ్మల్ని మీరు పిలుచుకునే విధానాన్ని బట్టి, ఏర్పాటు చేసుకునే విధానాన్ని బట్టి నీకు వందనాలు. నాయన చేరి వచ్చిన ప్రతి దైవ సేవకుడిని, ప్రతి దైవ సేవకురాలని నాయన మీరే బహుగా దీవించండి, ఆశీర్వదించండి. నాయన ఈరోజు నాయన మాతో ఏదైతే నాయన వాక్యం ద్వారా నాయన మీరు మాతో మాట్లాడబోతా ఉన్నారో నాయన పరిశుద్ధాత్మకు సంపూర్ణమైనటువంటి స్వాతంత్ర్యం ఆయన అనుగ్రహించి మా హృదయాలతో నాయన మా మనస్సులతో మా ఆత్మలతో సూటిగా నాయన మాటలు మాట్లాడి నాయన మా జీవితాలు సరిచేసుకోవడానికి నాయన మీ యొక్క సహాయాన్ని అనుగ్రహించమని మనవి చేసుకుంటూ ఉన్నాం. నాయన నీ యొక్క నాయన సేవకులంగా నాయన నీ యొక్క బిడ్డలంగా నాయన నీ రాజ్య వ్యాప్తి కొరకు నాయన ఇంకనూ నాయన మమ్మల్ని నాయన మీరు బలపరిచి నాయన మీరే వాడుకోమని మనవి చేసుకుంటూ ఉన్నాం. నాయన సేవకులైనటువంటి వారు నాయన అనేక ప్రాంతాల నుంచి నాయన వారు నాయన జాయిన్ అవుతూ ఉన్నారు. నాయన వారు నాయన మాకు పరిచయం చేసినందుకు నాయన మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. నాయన ఈ విధంగా నాయన రాకడ వరకు కూడా నాయన మేమందరం కూడా నాయన ఈ విధంగా ఐకమత్యంతో నాయన నీ యొక్క రాజ్యాన్ని నాయన విస్తరింపజేసేటువంటి నాయన అనేక మందికి నీ యొక్క రాజ్య సువార్తను ప్రకటింపచేసి నాయన నీ ప్రేమను నాయన అనేక మందికి నాయన మేము ప్రకటించి నాయన నీ యొక్క కరుణ, నాయన నీ యొక్క కృప నాయన ఆ యొక్క వారు రుచి చూసే విధంగా నాయన మేము నాయన మా జీవితాల్లో నిన్ను పోలి మేము నడుచుకోవడానికి, నీ వలే మేము నడుచుకోవడానికి మీ కృప, మీ సహాయం మాకు అనుగ్రహించి మీరు మహిమ పొందమని యేసునామమున ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. సమయంలో ఆ యొక్క పాటలు పాడుతూ ప్రభువును మనం స్తుతిద్దామండి. ఆ యొక్క ఆయన ఆ యొక్క పాటలు పాడి ఆ యొక్క స్తుతించేటువంటి సమయంలో మనం ఉన్నాం. మనం అందరం కూడా ఆయన్ని స్తుతిద్దాం. దేవునికి స్తోత్రం. నిన్ను చూస్తున్నాడు, నీ కన్నీరు తుడుచును. నిన్ను చూస్తున్నాడు, నీ కన్నీరు తుడుచును. విడువకుమా కన్నీరు, విడువకుమా, విడువకుమా కన్నీరు, విడువకుమా. అద్భుతం చేయును, అద్భుతం చేయును. నిన్ను చూస్తున్నాడు, నీ కన్నీరు తుడుచును. వ్యాధి బాధలో కుమిలియున్న నిన్ను చూస్తున్నాడు. వ్యాధి బాధలో కుమిలియున్న నిన్ను చూస్తున్నాడు. క్షణములోనే స్వస్థతనిచ్చి నిన్ను ఆదరించున్. క్షణములోనే స్వస్థతనిచ్చి నిన్ను ఆదరించున్. విడువకుమా కన్నీరు, విడువకుమా. అద్భుతం చేయును, విడువకుమా కన్నీరు, విడువకుమా. అద్భుతం చేయును, నిన్ను చూస్తున్నాడు, నీ కన్నీరు తుడుచును. అప్పు
చిక్కుకొనినా నిన్ను చూస్తున్నాడు. అప్పులలో చిక్కుకొనినా నిన్ను చూస్తున్నాడు. క్షణములోనే స్వస్థతనిచ్చి నిన్ను ఆదరించున్. తోడుండి నడిపించును, ఏనాడు విడువడు. విడువకుమా కన్నీరు విడువకుమా, అద్భుతం చేయును. విడువకుమా కన్నీరు విడువకుమా, అద్భుతం చేయును. నిన్ను చూస్తున్నాడు, నీ కన్నీరు తుడుచును. నీకెదురైన ఆయుధముల్ వర్ధిల్లక పోవును. నీకెదురైన ఆయుధముల్ వర్ధిల్లక పోవును. నిన్నెదురించు వారందరూ నీ పక్షమౌదురు. నిన్నెదిరించు వారందరూ నీ పక్షమౌదురు. విడువకుమా కన్నీరు విడువకుమా, అద్భుతం చేయును. విడువకుమా కన్నీరు విడువకుమా, అద్భుతం చేయును. నిన్ను చూస్తున్నాడు, నీ కన్నీరు తుడుచును. ఎదురుగాలితో పోరాటమా నిన్ను చూస్తున్నాడు. ఎదురుగాలితో పోరాటమా నిన్ను చూస్తున్నాడు. నీ దోనెలో ప్రవేశించును, నెమ్మది నీచును. నీ దోనెలో ప్రవేశించును, నెమ్మది నీచును. విడువకుమా కన్నీరు విడువకుమా, అద్భుతం చేయును. విడువకుమా కన్నీరు విడువకుమా, అద్భుతం చేయును. నిన్ను చూస్తున్నాడు, నీ కన్నీరు తుడుచును. నిన్ను చూస్తున్నాడు, నీ కన్నీరు తుడుచును. విడువకుమా కన్నీరు విడువకుమా, అద్భుతం చేయును. అద్భుతం చేయును. మరి మన జీవితంలో ఆయన అద్భుతాలు చేసేటువంటి దేవుడు. మరి మనకు ఆయన ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన మనతో ఉండి మనల్ని నడిపించే దేవుడు. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అని వాగ్దానం చేసినటువంటి దేవుడు. తన వాగ్దానాన్ని మన జీవితంలో ఆయన నెరవేరుస్తూ మరి మనల్ని ఆయన నడిపించే దేవుడుగా ఉన్నాడు. మరి యాండీ అయ్య గారు మన మధ్యలోకి వచ్చేసారు. మరి ఆ యొక్క మరి ఇంకొక పాట ఒకటి పాడేటువంటి అవకాశం ఉంది. దయచేసి ఎవరైనా ఆ పాట పాడాలంటే మరి పాడవచ్చు, లేదంటే మరి ఆ యొక్క మనము ముందుకు వెళ్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్నా ప్రైజ్లాడ్ అన్న వందనాలు. మరి దేవునికి స్తోత్రం.
ఎవరు నన్ను చేయి విడిచినన్ యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడిచినన్ యేసు చేయి విడువడు. చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు. నిన్ను చేయి విడువాడు, నిన్ను చేయి విడువాడు. ఎవరు నన్ను చేయి విడిచినన్ యేసు చేయి విడువడు. తల్లి ఆయనే, తండ్రి ఆయనే, తల్లి ఆయనే, తండ్రి ఆయనే. లాలించును, పాలించును, లాలించును, పాలించును. ఎవరు నన్ను చేయి విడిచినన్ యేసు చేయి విడువడు. అన్న బాబురావు అన్న పాట పాడండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ అన్నా. అన్నా ప్రైజ్ లార్డ్ అన్నా. జాకీ అన్నా ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ అన్న. పాడతానన్నా. స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం, భజించి నే పాడనా. స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం, భజించి నే పగడనా. స్వామి స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. జల ప్రళయములో నోవాను కాచిన, జల ప్రళయములో నోవాను కాచిన బలవంతుడవు నీవే కదా. నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం, భజించి నే పగడనా. స్వామి స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. సమరయ స్త్రీని కరుణతో ప్రోచిన సచరితుడవు నీవే కదా. సమరయ స్త్రీని కరుణతో ప్రోచిన సచరితుడవు నీవే కదా. పాపుల కొరకై ప్రాణమునిచ్చిన, పాపుల కొరకై ప్రాణమునిచ్చిన బలవంతుడవు నీవే కదా. నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా, 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 హల్లెలూయా.
స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం భజయించి నే పగడనా స్వామి స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. థ్యాంక్ యూ అన్నా, థ్యాంక్ యూ. హల్లెలూయా, హల్లెలూయా. మరి చక్కని పాట పాడినటువంటి బాబురావు గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. స్తుతి చేసినే పాడన స్తోత్ర గీతం అని చక్కని పాట పాడారు. మరి ఈ సమయంలో ఆ వాక్యం కొరకు మరి బాబురావు అన్న ప్రార్థన చేయాలని మనవి చేసుకుంటూ ఉన్న వాక్యం మన జీవితంలో ఆశీర్వాదకరంగా ఉండేలాగా ప్రార్థనలో నడిపిస్తారు. పరిశుద్ధుడా, వందనాలైనా దయగల మా తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలైనా స్తోత్రం చెల్లిస్తున్నాం. మా ప్రభా, ఈ పవిత్రమైన అయా యొక్క లెంటి దినాల్లో అయా మేము ఉంటూ ఉన్నాం తండ్రి. అయా నానాయన ఈరోజు నానాయ శుక్రవారం దినమున తండ్రి మరొక వారంలో మరొక దినం మా జీవితాల్లో ఇచ్చినందుకు వందనాలైనా స్తోత్రం ప్రభా. నానాయన గూగుల్ మీట్ ద్వారా అనేక ప్రాంతాల నుంచి నానాయన దైవజనులందరూ కూడా నానాయన చక్కని వాక్యం నేర్చుకుంటూ అనేక విషయాలు తెలుసుకుంటూ నానాయన ఆత్మీయంగా బలపరుస్తున్న మా యొక్క తండ్రి అయా దైవజనులను బట్టి వందనాలైనా స్తోత్రం చెల్లిస్తున్నాం. అయ్యా రోజు నానాయన మాతో మాట్లాడబోతున్న ప్రియ దైవజనులు యాండీ గారిని బట్టి వందనాలైనా అయ్యా యాండీ గారిని దీవించండి. ఆయన బలంగా ఈ రోజు మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం దేవ. చక్కని ట్రాన్స్లేట్ చేస్తున్న దైవజనులు అయ్యా జాచిన సార్ని బట్టి వందనాలైనా స్తోత్రం చెల్లిస్తున్నాం దేవ. ఎంతమంది అయితే గూగుల్ మీట్లో పాలు పంచుకున్నారు అందరిని జ్ఞాపం చేసుకోండి. ఆయన ఈ రోజు నానానే వాక్యం ద్వారా నాతో మాట్లాడమని మీకు వందనములు స్తోత్రం చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసి వాక్య భాగంలోనికి వెళ్ళడానికి సహకరించినటువంటి దైవజనులు బాబురావు గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకున్నామండి. మరి అయ్యగారిని మనం ఆహ్వానిద్దాం. ప్రైజ్ ది లార్డ్ యాండీ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ జాయినింగ్ అమాంగ్ us. We are really very much blessed to have you this evening, and today we are eagerly waiting for the word of God and what God put in your hearts, and thank you so much sir for taking your valuable time in busy schedule. Also you are spending a time with the God's presence and sharing the God's word. It's a great privilege and honor for us to have you again in our midst. Please take this time and share the God's word sir. Thank you so much. Please unmute sir. Hallelujah. 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 Praise the Lord. Amen. Amen. Praise the Hallelujah. Lord. Yes. Hallelujah. God is so good to us. మన దేవుడు మనకి ఎంతో చాలా మంచి దేవుడుగా ఉన్నారు. Amen. I thank God for being here this morning with you all and in the presence of మరి ఈ విధంగా దేవుని యొక్క బిడల మధ్యలో దేవుని యొక్క సన్నిధిలో మరి మీతో కలిసి ఈ విధంగా ఆ యొక్క పాల్గొనడం అనేటువంటిది నాకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంది. థ్యాంక్ యూ సార్. వీఆర్ ఆల్సో వెరీ మచ్ బ్లెస్డ్ టుడే. I thank God that I see my brother Manahor with us. సార్ ప్రైజ్ లార్డ్ సార్. మరి మనోహర్ గారు ఉన్నారు. మరి మనోహర్ గారిని చూడడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. సార్ మిమ్మల్ని చూడడం మాకు చాలా ఆనందకరం సార్. Yes sir. Manohar also saying this is a great blessing to see you again. Thank you sir. Like that. ప్రార్థన ఉందన్న గంట ముందే వాక్యం బాగా మా కొరకే మార్చబడింది అనుకుంటా ఉన్నాను. 7 గంటల నుంచి ప్రార్థన, ఈ గంటలో మేము వాక్యం వినేస్తాం. దేవుడు కృపగిస్తాడు. Manohar is saying and at 7 o'clock we will go to prayer meeting, and before that God is open the way to hear the God's word with the wonderful man of God, and this 1 hour we will hear the word of God. Amen. Amen. We thank God for Brother Steve on this morning, which is listening in. మరి స్టీవ్ అయ్య గారు కూడా మరి ఈరోజు మన మధ్యలో ఉన్నారు. మరి ఆయన ఆ వాక్యము ప్రకటించలేకపోతా ఉన్నారు కానీ వాక్యం వింటా ఉన్నారు. ఆమేన్. God is wanting me to share the word coming from Mark chapter 10, starting at the 17th verse, and we will read down through 31, I think. Yeah. మరి what is the verse sir? Mark chapter 10 sir, and 17 through
31, if permissible. మరి ఇక్కడ మార్క్స్ వార్త 10వ అధ్యాయము 17 నుంచి 31 వచనంలో ఉన్నటువంటి మాటల్ని మనం చదువుకున్నట్లయితే, ఆయన బయలుదేరి మార్గమున పోవచ్చుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవనకు వారసుడగుటకు నేనేమి చేయుదునని ఆయన అడిగెను. యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే గాని మరి ఎవడును సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించుము అను ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పెను. అందుకు అతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించిన ఏంటినని చెప్పెను. యేసు అతన్ని చూచి, నీవు అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పెను. అతడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. అప్పుడు యేసు చుట్టూ చూసి, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పెను. ఆ మాటలకు శిష్యులు విస్మయముందిరి. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లనెను, పిల్లలారా, తమ ఆస్తియందు నమ్మిక ఉంచువారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభం. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జములో దూరుట సులభము. అందుకు వారు అత్యధికముగా ఆశ్చర్యపడి, అట్లయితే ఎవడు రక్షణ పొందగలడని ఆయన అడిగిరి. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తము సాధ్యమేనను. పేతురు, ఇదిగో, మేము సమస్తం విడిచిపెట్టి నిన్ను వెంబడించుతామని ఆయనతో చెప్పసాగెను. అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తము, సువార్త నిమిత్తము ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్కచెండ్రలనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను, భూములనైనను విడిచిన వాడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్కచెండ్రలను, తల్లులను, పిల్లలను, భూములను, రాబో లోకమందు నిత్యజీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మొదటి వారు అనేకులు, కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారగుదురు అనెను. ఆమేన్. హల్లెలూయా. Amen. ఆమేన్. Childlike faith. Childlike faith. Nothing just real big or extraordinary. మరి ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం, చిన్న పిల్లవాడు ఆ యొక్క విశ్వాసము మరి ఎంతగా మరి ఆ యొక్క విశ్వాసం కలిగి ఉంటాడో అలాంటి విశ్వాసము గురించి ఇక్కడ మనం చూస్తూ ఉన్నామండి. మరి ఈ లోకంలో ఆ యొక్క స్వార్థము లేనటువంటి విధంగా జీవించేటువంటి విశ్వాసం అండి ఇది. It's not too hard, but yet it sometimes is complicated. మరి అయితే ఇది చాలా చేయడం అనేటువంటిది చాలా కష్టము. మరి అయితే అని మనం అనుకోకర్లేదు, కానీ ఇది చాలా సులభం మనకు ఈ విధంగా జీవించడం అనేటువంటిది. And notice that Christ only asked him a question that he was able to answer. మరి మనకున్నటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా క్రీస్తు ప్రభువు వారే ఆయన జవాబు అనేటువంటిది మనకు ఆయన జవాబు చెప్పలేని ప్రశ్న ఈ లోకంలో ఏది లేదు అనేటువంటిది మనకు అర్థమవుతా ఉంది. All right, Pastor Jockin, let's get started. Me and you. మరి ఇక్కడ మనం అసలు వాక్యంలోకి మనం వెళ్దామండి. ఆమేన్. So in verse 17, it says that when he was gone forth into the way, there came one running and kneeled, asked him, Good master, what must I do to inherit eternal life? మరి ఇక్కడ 17వ వచనంలో మనం చూస్తున్నాం కదా, ఒక యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మార్గం గుండా వెళ్తా ఉన్నప్పుడు ఒక ఆయన వచ్చి పరిగెట్టుకుంటూ వచ్చి ఆయన మోకాళ్ళ మీద పడి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయాలి అని ఆయన అడిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. First of all, the young man showed humility to the prophet. He came running to him and he kneeled down. మరి ఇక్కడ మొట్టమొదటిగా మనం ఏమి చూస్తున్నామంటే, ఈయన మరి పరిగెట్టుకుంటా వచ్చినటువంటి వ్యక్తి యేసు ప్రభుని ఒక ప్రవక్తని, ఒక దైవ సేవకుడని ఆయన గుర్తించి వెంటనే ఆయన పాదముల మీద మోకరించి ఆయన పాదాలు పట్టుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. I would first like to say that when God moves upon our heart, we have a humbling experience to come to him.
But yet, when we come to Him, we need to know how to surrender unto Him. మరి అలాగే మనం కూడా దేవుని యొక్క గొప్పదనాన్ని మనం గుర్తించినప్పుడు మనం కూడా మనల్ని మనం తగ్గించుకొని ఆయన దగ్గరికి వచ్చి ఆయనకు మనం పూర్తిగా మనం ఎలాగా ఆయనకు సమర్పించుకోవాలి అనేటువంటిది విషయంలో మనము ఎలా ఉండాలి అనేటువంటిది యవనస్తుడు మనకు నేర్పిస్తా ఉన్నాడు. Now, a lot of us get this confused with being saved and that God has taught them and called them unto salvation, when yet it is just merely a humbling experience. ఈ విధంగా మనము మనల్ని మనం తగ్గించుకోవడము మనం ఆ యొక్క దేవుని సన్నిధిలో మనము ఆ యొక్క మరి ఆయనకు సమర్పించుకొని జీవించడము అనేటువంటిది ఆ యొక్క చాలా ప్రాముఖ్యమైనటువంటిదని ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనం నేర్చుకుంటా ఉన్నాం. First, Christ saying that the man knew nothing about him being God. He only saw him as the prophet. మరి ఇక్కడ మొట్టమొదటిగా ఏం అర్థమవుతా ఉందంటే ఆ వ్యక్తి ఆయన ఒక ప్రవక్త అనేటువంటిది ఆయన ఒక్కటే తెలుసు, కానీ ఇంకా ఆ యొక్క యేసుక్రీస్తు గురించి ఇంకా ఆయనకి ఏమీ కూడా తెలియదు. Sometimes we as humans may try to approach the man of God in a way that we might obtain favor. మరి చాలా సార్లు మనం ఏం చేస్తామంటే ఎవరైనా దైవ సేవకుడిని మనం కలవడానికి వెళ్ళినప్పుడు మరి దైవ సేవకుడిని మనము ఆ యొక్క మన మాటల ద్వారా మనము ఆయనను గౌరవించాలని మన యొక్క క్రియల ద్వారా ఆయన గౌరవించాలని, తద్వారా ఆయన మనకు ఆయన మన కొరకు ప్రార్థన చేయాలని మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. Notice here how Christ addressed him. He said, "Why callest thou me good?" మరి ఇక్కడ మరి ప్రభు ఆయన ప్రశ్న వేస్తా ఉన్నాడు కదా, నన్ను మంచివాడు సత్పురుషుడు అని ఎలా చెప్పుచో ఉన్నావు అని ఆయన అడుగుతా ఉన్నారు. You know nothing about me other than I am a prophet. మరి నేను కేవలం ఒక ప్రవక్తనని మాత్రమే నీకు తెలుసు, ఇంకా నేను ఎటువంటి వాడినో నీకు తెలియదు అనేటువంటిది ఆయన చెప్తా ఉన్నారండి. He goes on to tell him there's none good but God. మరి ఆయన చెప్తా ఉన్నారు కదా, మరి సత్పురుషుడు అనేటువంటి వాడు కేవలం దేవుడు మాత్రమే సత్పురుషుడు ఉంటారు, కానీ ఈ లోకంలో మనుషులు ఎవరు సత్పురుషులు కాదు అని ఆయన చెప్తా ఉన్నారు. He says that do you know it? You know it, the commandments, don't you? మరి ఆ యొక్క నీకు తెలుసు కదా, నువ్వు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను నువ్వు పాటిస్తా ఉన్నావు కదా, నీకు తెలుసు కదా అని అడుగుతా ఉన్నారు. And the commandments go: do not commit adultery, do not kill, do not steal, do not bear false witness, do defraud not, honor thy mother and thy father. మరి ఆయన చెప్తా ఉన్నారు కదా 19వ వచనంలో, నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించుము, ఈ ఆజ్ఞలన్నీ కూడా నువ్వు పాటిస్తా ఉన్నావు కదా అని ఆయన చెప్తా ఉన్నారు. So here it is, the young ruler replies with what he know. And he answered Jesus and said unto him, Master, all these things I have observed from my youth. మరి ఇవన్నీ కూడా ఈ ఆజ్ఞలన్నీ కూడా యేసు ప్రభు చెప్పిన తర్వాత, ప్రభువా నేను బాల్యము నుండి ఈ ఆజ్ఞలన్నీ కూడా తప్పకుండా నేను పాటిస్తా ఉన్నాను అని ఆయన చెప్పారు. All of these works I have done. మరి ఇదిగో ఆ యొక్క మీరు ఏదైతే ఆజ్ఞలు మరి మీరు తెలియజేశారో ఆ పనులన్నీ నేను చేస్తా ఉన్నాను అని ఆయన చెప్పారు. He was basically telling him, I know the religion. మరి ఆయన చెప్తా ఉన్నారు కదా, ఇదిగో నేను ఆ యొక్క మత సంబంధమైనటువంటి విధంగా నేను అన్ని విషయాలు నేను పాటిస్తా ఉన్నాను అని ఆయన చెప్పారు. He's basically saying, I know the religious works. మరి ఆయన చెప్తా ఉన్నారు కదా, ఈ మత సంబంధమైనటువంటి ఆచారాలు తూచా తప్పకుండా ఎలా పాటించాలో నాకు తెలుసు అని చెప్తా ఉన్నారు. All of these things I have done from the outside. మరి బయటకు కనిపించే విధంగా ఏమైతే ఆచారాలు వ్యవహారాలు అవన్నీ చెయ్యాలో అవన్నీ కూడా నేను చేస్తా ఉన్నాను, అవన్నీ నాకు తెలుసు అని చెప్తా ఉన్నారు. So here he was confessing and he was justifying himself
according to his studies and all of the religious things that he had kept. మరి ఆ విధంగా మరి మతపరమైనటువంటి వాటన్నిటి ఆచారాలను భక్తిని నేను బయటికి బాహ్యంగా కనిపించేటువంటి వాటన్నిటిని కూడా నేను బాల్యం నుంచి చేస్తా ఉన్నానని ఆయన చెప్తా ఉన్నారు. Here we must observe that there's a difference between religion and Christianity. మరి ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఈ మత సంబంధమైనటువంటి ఆచారాలను మనం పాటించడము దానికి మరలా క్రీస్తు వలె క్రీస్తును పోలి క్రైస్తవులంగా మనం జీవించడానికి చాలా వ్యత్యాసం ఉందండి. We make all of the sacrifices that we can make, but there's no repentance from the heart. మరి మనం ఆచారపరమైనటువంటి అన్ని రకాలైనటువంటి మరి ఆ యొక్క బలులు మరి అవన్నీ కూడా అర్పించవచ్చు, కానీ మన మనసు మారి లేకపోతే మరి దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. Now, look at what Jesus tells him. He said it in verse 21, it says, Jesus looked upon him. He was beholding him and loved him. మరి 21వ వచనంలో మనం చూస్తున్నాం కదా, అతని నిజస్థితి దేవునికి యేసు ప్రభువుకి తెలుసు. ఆయన ఆచారాలు మాత్రమే పాటిస్తా ఉన్నాడు, ఆయన రక్షణ అనుభవం లేదు. మరి నిజమైనటువంటి క్రైస్తవుడుగా ఆయన జీవించట్లేదు అనేటువంటిది ఆయనకు తెలిసి ఆయన ఎంతగానో ప్రేమించి మరి ఆయనతో ఈ మాటలు చెప్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. Jesus looked at him upon his I would say, Pastor Jack, and he looked upon him in his ignorance. మరి ఇక్కడ ఆయన ఏదైతే అవసరమైందో దానిని పాటించకుండా మరి ఏదో దాన్ని ప్రక్కన పెట్టేసినటువంటి అసలైన దాన్ని ప్రక్కన పెట్టేసి పై భక్తిని ఆయన కనపరచడము ఆయనకు ముందుగానే తెలిసి ఆయన మీద ప్రేమ కలిగి ఉన్నాడు అని అక్కడ వాక్యంలో మనం చూస్తున్నామండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. And for a man doesn't think the way God thinks. చూడండి ప్రియులారా, మరి దేవుడు ఆలోచించినటువంటి రీతిగా మానవుడు ఆలోచించలేడు. For our ways are not like his ways. మరి మన యొక్క మార్గములు మరి దేవుని మార్గములు చాలా వ్యత్యాసంగా ఉంటాయి. చాలా మన మార్గముల కంటే అవి చాలా ఉన్నతంగా ఉంటాయి. And his ways are not like our ways, Pastor Jockin. మరి దేవుని యొక్క మార్గాలు మన మార్గాలు చాలా మరి వ్యత్యాసంగా ఉంటాయి. చాలా మరి ఆ యొక్క అందులో అంతరం ఉంటదండి. And in this Jesus saw that he was lacking one thing. మరి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అతనిలో చూశారండి, అతనిలో ఒకటి కొదువుగా ఉన్నది అనేటువంటిది ఆ యొక్క యేసు ప్రభువారు చూశారు. It shows us here that when we are in conversation with the Lord, that he sees more into us than we know. మరి ఆ యొక్క మనము కూడా ఇదే విధంగా మనం మాట్లాడుతూ ఉంటాం. మరి ఆ యొక్క అన్ని విషయాలు మాకు తెలుసు అన్నట్లుగా మనము ఏమీ తెలియకపోయినా కూడా అలాగే మాట్లాడుతూ ఉంటాం. That when we're in worship with him and we're talking to him, we need to lay it all on the line. Don't hold nothing back. మరి మరి ఆయన ఆరాధించే సమయంలో ఆయన వాక్యం వినేటువంటి సమయంలో మరి అన్నీ నాకు తెలుసు అన్నట్టుగా మనం ఆరాధించి ఆయన వాక్యాన్ని వినేటంలో కూడా మనం అన్నీ నాకు తెలుసు అన్నట్టుగా మనం విన్నట్లయితే మనం ఏం పొందుకోలేము. మరి ప్రభువా నాకు బోధించయ్యా, నాకేం తెలియదు అని మనం నేర్చుకున్నప్పుడే మనం ఆయన దగ్గర నుంచి అనేక విషయాలు మనం నేర్చుకోగలం. ఆమేన్. We must lay out before him in a childlike manner that we are totally surrendering and depending upon him. మరి అందుచేతే మరి మనము ఆయనకు సంపూర్ణముగా మనం సమర్పించుకొని మరి ఆయనకు మరి ఆయన చెప్పినట్లుగా మనం నడుచుకున్నట్లయితే ఖచ్చితంగా మన జీవితాలు ఆశీర్వదించబడతాయి. For Paul said, I am nothing, although that I have many doctrine, I am nothing before God. మరి ఇక్కడ పౌలు గారు చెప్తా ఉన్నారు కదా, నాకు
ఆ యొక్క దేవుని ఆ యొక్క మరి ఆ యొక్క సంబంధమైనటువంటి పరిజ్ఞానము, మరి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి పరిజ్ఞానము నేను పూర్తిగా కలిగి ఉన్నాను కానీ మరి నేను నాలో ఏమీ ప్రత్యేకతలు లేవు, మరి నేను ఆ యొక్క నేను ఘోరమైనటువంటి పాపిని అని ఆయన ఒప్పుకుంటా ఉన్నారు. It's good for us to question God, but it's not good for us to be in comparison to God. మరి ఆ యొక్క దేవునిని మనము ఆ యొక్క ఆయన గురించి మనం తెలుసుకోవడము అనేటువంటిది చాలా ప్రాముఖ్యము. దేవుని వాక్యం తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం. కానీ నేను దేవునితో సమానమే, దేవుడు మరి నేను ఒకటే అని అనుకోవడం చాలా తప్పండి. How will we learn unless we ask him questions? మరి మనము ప్రశ్నించకపోయినట్లయితే మనం నేర్చుకోవడం ఎలాగ నేర్చుకోగలుగుతామో అనేటువంటిది మనకి ప్రశ్నించకపోతే మనకి ఏమీ కూడా తెలియదండి. Hold on just a second, Pastor Jack. మరి ఎప్పుడు కూడా మనం ప్రశ్నించే వారుగా ఉన్నప్పుడే మనకు ఆ యొక్క అందులో ఉన్నటువంటి మరి ఆ సత్యాన్ని మనం తెలుసుకుంటాం. మనం ప్రశ్నించకుండా ఉంటే మనకి ఏం తెలియదు. So we find out that Christ seen something in the young ruler that needed to be addressed. మరి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఈ యొక్క యవనస్తుడైనటువంటి ఈ యొక్క అధికారి మరి ఆయన జీవితంలో మరి ఒక కొదువుగా ఉన్నటువంటి దాన్ని ఆయనకి చెప్పాలని ఆయన ఇష్టపడ్డారు. Something that was so simple, yet this young man could not turn it over to God. మరి అది చేయడానికి చాలా సులువైనది అయినప్పటికీ కూడా మరి ఆ యవనస్తుడు మరి ఆ యొక్క అది చెయ్యలేక మరి ఆ యొక్క దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. This brings us to the passage of where Jesus was saying that it is hard for us to love both mammon and God. మరి ఇక్కడ ఆ యొక్క దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది కదా, మీరు ధనమునకు మరి అలాగే దేవునికి ఇద్దరికి కూడా మీరు దాసులుగా మీరు ఉండనేరరు అని ఆ వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. It meant that either you was going to love one and hate the other, or hate one and love the other. మరి అయితే మీరు ధనమునకైనా మీరు సేవ చేయాలి, దేవునికైనా మీరు సేవ చేయాలి, కానీ ధనానికి దేవునికి కూడా మీరు సేవ చేయడం అనేటువంటిది అసాధ్యము అని దేవుడు చెప్పారు. Anything that comes between us and God. మరి దేవునికి మనకు మధ్యలో ఏది కూడా మరి ఆ యొక్క రావడానికి వీల్లేదు అని ఆయన తెలియజేశారు. If we should lose our home, would this turn us against God? మన యొక్క కుటుంబాలు మరి ఆ యొక్క దేవునికి అనుకూలంగా జీవించాలి కానీ దేవునికి విరోధంగా మన కుటుంబాలు ఉండకూడదు అని ఆయన నేర్పించారు. If we lose our land, will it turn us against God? ఒకవేళ మనము ఆ యొక్క దేవుని కొరకు మనం మన ఆస్తులు కోల్పోయినప్పటికి కూడా దేవుని విడిచిపెట్టకుండా మనం ఆస్తులు కోల్పోయినా పర్వాలేదు అని దేవుడు ఆ వాక్యం తెలియజేస్తా ఉంది. If we lose our cars or motorcycles, would we lose our love for God? మరి ఆ యొక్క దేవుని ప్రేమ నుంచి మనం దూరం అవ్వకుండా మన మోటార్ సైకిల్ కానీ మన కార్లు కానీ ఒకవేళ పోయినా పర్వాలేదు, దేవుని ప్రేమ మనకుంటే అదే చాలు అని ఆ యొక్క అనుకునే విధంగా మనం ఉండాలి. If we should lose our harvest or our crops in the field, would we lose faith in God? ఒకవేళ మనం పొలంలో మనం కష్టపడి పండించినటువంటి పంట అంతా కూడా ఒకవేళ వ్యర్థమైపోయినా పర్వాలేదు, కానీ మరి ఆ యొక్క ఆ పంట గురించి మనం దేవునికి దూరం అయిపోవారుగా మనం ఉండకూడదని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఆమేన్. Pastor Jockin, would we present ourselves before the Lord like Job and said, naked I came into this world and naked I shall leave? మరి ఆ యొక్క మనం ఎప్పుడు కూడా యోబు గారి లాగా మరి నేను దిగంబరిగా ఈ లోకంలోకి వచ్చాను, దిగంబరిగా నేను లోకంలోంచి వెళ్తాను మరి ఆ యొక్క అని చెప్పేటువంటి వారుగా దేవుడే నాకు ఇచ్చాడు అని దేవుడే తీసుకున్నాడు అని చెప్పేటువంటి వారుగా మనం ఉండాలి. Would we be in a place to say that we love God with all our heart and with all our mind and with all our soul?
మరి ఆ యొక్క దేవుడు కోరుకున్నటువంటి రీతిగా ఆ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో మనము దేవుని వెంబడించే వారిగా మనం ఉండాలి. We must be willing to give up all our possessions to follow God. మనకున్నటువంటి ప్రతి మరి ఆ యొక్క మరి ఆధిక్యతలన్నిటిని కూడా పక్కన పెట్టి దేవుని వెంబడించే వారిగా మనం ఉండాలి. So Jesus told this young ruler, he said that thou lackest one thing, go thy way and sell whatsoever thou hast and give it to the poor. మరి ఆయన ఇదిగో నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకున్నదంతా కూడా సమస్తము కూడా అమ్మి ఆ యొక్క బీదలకిమ్ము అని ఆయన చెప్తా ఉన్నారు. Would we be submissive to him if he was to tell us to do these things? మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఏదైతే మరి ఆయనకి చెప్పారో మరి ఆ కార్యమును మరి ఆ యొక్క చెప్పిన దాన్ని అతడు చేయవలసి ఉంది. Notice that this here was not in comparison to when the devil tried Job. మరి ఇక్కడ మనము ఆ యొక్క యోబుతో మరి ఆ యొక్క అపవాది మరి ఏ విధంగా మరి ప్రయత్నం చేసి మరి అతన్ని తిరిగి మరి దేవునికి దూరం చేయాలని ప్రయత్నించిందో అదే విధంగా మనందరినీ కూడా మరి దేవునికి దూరపరచాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. Job just woke up one morning and things began to happen unto him. మరి ఆ రోజు ఉదయము మరి యోబు గారు నిద్ర లేచిన తర్వాత ఆయనకు కలిగిందంతా కూడా మరి ఆయన చూసి మరి ఆయన ఆ విధంగా ఎంతగానో బాధపడ్డాడు. You know, Job began to lose his crops in his fields. He began to lose his animals and his children. మరి యోబు గారు అయితే మరి ఆయన పొలం ఆయన ఆస్తులన్నీ కోల్పోయాడు. తన యొక్క మరి పశు సంపద, తన యొక్క మరి భూ సంపద, అంత మాత్రమే కాదు తన కుటుంబంలో తన కుమారులు కుమార్తెలను కూడా ఒక్క దినంలోనే పోగొట్టుకున్నాడు. People kept telling Job that it must have been something that he done causing God to punish him this way. మరి ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు యోబు గురించి తెలిసినటువంటి వారు వాళ్ళు అంటున్నటువంటి మాటలు ఏంటంటే మరి యోబు గారు దేవునికి విరోధంగా ఏదో చేశాడు, అందుచేతే దేవుని యొక్క కోపము యోబు గారి మీదకి వచ్చింది అని వాళ్ళు మాట్లాడడం ప్రారంభించారు. Some was telling Job that he had sinned. మరి చాలా మంది అనుకున్నారు మరి యోబు గారు చేసిన పాపం బట్టే ఆయన ఈ విధంగా పరిస్థితి ఎదుర్కొన్నాడు అని చెప్పి చాలా అనరాని మాటలు ఆయన అన్నారు. Here where the men and women of God must know themselves in the Lord. మరి ఈ విధంగా మరి దేవుని బిడ్డలైనటువంటి మనము ఆ విధంగా అటువంటి సమయాలు మనం ఎదుర్కొన్నప్పుడు మన దేవుడు ఎంత గొప్పవాడు అనేటువంటిది మనం తెలుసుకోవాలి. Job knew that he had not done anything wrong, but yet he was willing to wait upon the Lord. మరి యోబుకి తెలుసండి మరి ఆయన దేవునికి విరోధంగా ఏ పాపము చేయలేదు అనేటువంటిది యోబుకు మాత్రమే తెలుసు. మరి అందుచేతే ఆయన ఆ యొక్క పరిస్థితులన్నింటిలో కూడా ఆయన దేవునికి లోబడి దేవుని ఏమీ అనకుండా మరి తనను మరి ఎంతో విశ్వాసంతో ముందుకు సాగిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. Now this young ruler, his dependence in happiness and success was in the wealth and the land and his possessions that he had. That's where his happiness was. మరి ఇక్కడ ఈ యొక్క మరి వచ్చినటువంటి యేసు ప్రభు దగ్గరికి వచ్చినటువంటి అధికారి, ధనవంతుడైనటువంటి అధికారి ఎవరైతే ఉన్నారో ఆయన చాలా ఆస్తి కలిగినటువంటి వాడు, చాలా పరపతి కలిగినటువంటి వాడు. ఆ ధనమంతా కూడా అమ్మివేసి బీదలకు ఇవ్వడం అనేటువంటిది ఆ మాట ఆయనకు నచ్చలేదు. అందుకనే చాలా బాధపడుతూ యేసు ప్రభు దగ్గర నుంచి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. He felt comfortable and going to bed at night knowing that he was going to be all right the next morning. మరి ఒకవేళ మరి ఆ యొక్క దేవుడు చేసినటువంటి విధంగా మరి ఆ చెప్పినటువంటి విధంగా చేసి తన ఆస్తి అంతా కూడా అమ్మేసి యోబులాగా ఏమీ లేనివాడుగా మారి మరి ఆ విధంగా మరి ఊహించుకోవడం, ఆ విధంగా జీవించడం అతనికి ఇష్టం లేదు అనేటువంటిది మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. If only he had the faith of the widow woman when Elijah asked her to bake him a cake.
మరి అది ఎలా ఉందంటే ఆ యొక్క మరి ఆ యొక్క విధవరాలు సారెపత్తులో ఉన్నటువంటి విధవరాలు ఆ కరువుల సమయంలో తన కొరకు తన బిడ్డ కొరకు దాచుకున్నటువంటి ఆ యొక్క మరి ఆ రొట్టెను మరి ఆ యొక్క ప్రవక్తకు ఇవ్వాలి, ఏలియాకి ఇవ్వాలని చెప్పినప్పుడు అది లోబడకుండా ఉన్నట్లయితే ఆశీర్వాదాలు ఎలాగైతే పోగొట్టుకునేదో, అది లోబడడం ద్వారా ఎంతగా కరువంతా కూడా ఆమె దీవించబడిందో ఆ విధంగా మనం దాన్ని పోల్చి చూడొచ్చు. If he had only had that childlike faith, like a little child when the mother asks for the lollipop, that he was looking for her to give it back. And this is what Christ is telling him. మరి ఈ విధంగా మరి ఒక చిన్న పిల్లవాడిని మరి ఆ యొక్క నీ దగ్గర ఉన్నటువంటి లాలీపాప్ నాకు ఇచ్చేసే అని ఒకవేళ తల్లి అడిగితే అతను నేను ఇవ్వను అని బాధపడి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒకవేళ తల్లి అడిగినట్లుగా అతను లాలీపాప్ ఇచ్చినట్లయితే ఇంకా ఎన్నో లాలీపాప్లు ఆ బిడ్డకి ఇవ్వగలదు ఆ తల్లి. Now, here it is that Christ is saying that if you sell what you got and give it to the poor, he's saying, my Father is able to give you back what you have lost. మరి ఆయన చెప్తా ఉన్నారు కదా, ఇదిగో నీవు ఆ యొక్క ప్రభు కొరకు నీవు చేసినట్లయితే, ప్రభు కొరకు నీవు నష్టపోయింది అంతా కూడా మరి నా తండ్రి మరి నీకు రెండంతలుగా నీకు ఇవ్వగల సామర్థ్యం కలిగినటువంటి దేవుడు కాబట్టి నువ్వు ఏమాత్రం సంశయించకుండా నీవు ఆ విధంగా ఆయనకు ఇవ్వి అని ఆ యొక్క నీ ఆస్తంతా కూడా ఇచ్చేసే అని ఆ యొక్క ఆ దేవుడు ఆ యవనస్తునికి చెప్పారు. We are able to humble our flesh, but not our spirit. మరి మనము ఆ యొక్క యవనస్తులాగానే చాలా మంది క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే వారు పైకి భక్తి వాళ్ళగా కనిపిస్తూ ఉన్నారు, పైకి వారు తగ్గించుకుంటున్నారు, కానీ మరి వారు ఆత్మలో వారు దీనత్వం లేని వారుగా వారు ఉన్నారు. We see how here the young ruler without the Holy Ghost, he wasn't able to reach this goal. మరి యొక్క ఆ యవనస్తుడైనటువంటి అధికారి కూడా అలాగే మరి ఆయన మరి ఆ యొక్క ఒక అధికారిగా ఉన్నాడు కాబట్టి మరి యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాటలు అతనికి నచ్చలేదు. He couldn't see where he was going to get his riches back. మరి ఆ విధంగా ఆ యొక్క దేవుడు మరి దేవునికి తిరిగి ఆ యొక్క మరి ఆస్తి అంతా కూడా ఇవ్వడం అనేటువంటిది ఆయనకు నచ్చలేదు. He couldn't see where he was going to get his possessions back. మరి దేవునికి మరి ఆ యొక్క తనకున్నటువంటి ఏదైతే మరి ఆ యొక్క అధికారము మరి ఆ సంపద అంతా కూడా ఇచ్చేసి ఆయన ఏమీ లేనివాడుగా అవ్వడం ఆయనకి ఇష్టం లేదు. He couldn't understand where what it was meant to say that God would give him double for his trouble. మరి ఈ విధంగా మరి ఆయన ఎదుర్కొన్నటువంటి సమస్యలకు ఆ యొక్క ఇబ్బందులకు మరి రెట్టింపు ఆశీర్వాదాన్ని ప్రభు ఇవ్వగలడు అనేటువంటి విషయాన్ని మరి ఆయన మర్చిపోయి ఆయన పాటించడం ఆయన లోబడ్డానికి ఆయన ఇష్టపడట్లేదు. Amen. I tell you, Pastor Jochen, that here God is teaching us all a valuable lesson. మరి ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ దేవుడు మనకి ఎంతో అద్భుతమైనటువంటి విషయాన్ని మనకు ఆయన తెలియజేస్తా ఉన్నారు. That if God calls into sacrifice our possessions, then he is able to give that and much more back. మరి మనకు ఆ యొక్క మనము కోల్పోయిందంతా కూడా మరి మనకు రెండంతలుగా మరి ఆయన ఇవ్వడానికి ఆయన సమర్థుడైనటువంటి దేవుడు అనేటువంటిది ఆ యవనస్తుడు నమ్మలేకపోయాడు. So Jesus looked at him and behold him and loved on him. అయితే యేసుక్రీస్తు ప్రభువారు అతని బలహీనత ఎరిగి అతను అలాగా మరి తను ఆ దేవుని చిత్తాన్ని చేయలేడని తెలుసుకున్నప్పటికీ కూడా దేవుడు అతన్ని ప్రేమించాడు అనేటువంటిది ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఆమేన్. Notice that as parents and as friends, as brothers and pastors, we must tell each other the truth. మరి ఆ యొక్క మరి దైవ సేవకులైనటువంటి వారు మరి ఆ యొక్క మరి బోధకులైనటువంటి వారు మనము కూడా ఈ విధంగా విశ్వాసులైనటువంటి వారికి వారు మరి పడిపోయే స్థితిలో ఉన్నప్పటికీ కూడా మనం వారిని ప్రేమించే వారిగా ఉండాలి, వారిని లేవనెత్తేవారుగా ఉండాలని ప్రభు మనకు నేర్పిస్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. When we have told them the truth, then this here gets the blood off of our hands.
ఒకవేళ మరి వారికి సత్యాన్ని మనం తెలియజేసినట్లయితే వారిని నాశనంలో నుంచి మనం తప్పించి వారిని గొప్ప ఆపద నుంచి మనం బయటపడేసే వారిగా నిత్య జీవానికి వారిని వారసులుగా చేసేటువంటి వారిగా మనం మార్చబడతాం. The question was asked, what must I do to inherit eternal life? మరి ఇక్కడ ఆయన అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, ఇదిగో నిత్య జీవానికి వారసుని అవడానికి నేను ఏం చేయాలి అని ఆయన అడుగుతా ఉన్నారు. The truth in the answer was given to him, go sell what you have and give it to the poor. ఆయన చెప్పినటువంటి సమాధానము ఎలా ఉందంటే, మరి నీకున్నదంతా కూడా నీవు అమ్మివేసి ఆ యొక్క నీవు పేదలకిచ్చి నీవు నన్ను వెంబడించు అని ఆయనతో చెప్పారు. It says in verse 22 that, and he said, and he was sad at that saying and went away grieved, for he had great possessions. మరి ఆయన నీకు ఉన్నదంతా కూడా ఆ యొక్క నీ గొప్ప గొప్ప అధికారాన్ని నీవు విడిచిపెట్టి నీవు ఆ యొక్క పదవులను నీవు విడిచిపెట్టి మరి అవన్నీ కూడా తుచ్చమైనవని నువ్వు గమనించి నన్ను వెంబడించు అని ఆయన చెప్పారు. So many of us think that we have obtained all of our stuff that we have on our own accord and not knowing that God has given us everything. మరి చాలా సార్లు మనము ఆ యొక్క చేసేటువంటి తప్పు ఏంటంటే ఆ యొక్క ప్రభు మనకి అన్ని ఇచ్చారు మరి అనేటువంటిది మనం మర్చిపోయి మనము ఆ యొక్క వేరే వేరే ఆటల కొరకు మనం పరిగెడుతూ దేవుని మనం విడిచిపెట్టేస్తాం. He went away thinking that if he was to give away his possessions, that would be the ruin of him. మరి ఆ విధంగా మరి ఆ యొక్క వ్యక్తి ఆయన ఆ యవనస్తుడు ఏమనుకున్నాడంటే, నాకున్నటువంటి అధికారాన్ని నేను విడిచిపెట్టేసినట్లయితే మరి ఆ యొక్క నేను ఈ లోకంలో మరి ఏమీ లేనివాడుగా మారిపోతాను, మరి నాకు ఆ యొక్క ఎవరు కూడా భయపడరు అనేటువంటి విధంగా అతను ఆలోచించాడు. Jesus did not tell him to give it away without giving him another option. మరి యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఆ యొక్క మరి ఆయన మరొక మరి విధంగా ఆ విధానం మరి నీవు అట్లన్నిట్లు కూడా విడిచిపెట్టి నువ్వు ఏమీ లేనివాడుగా అవ్వద్దు అవు అని ఆయన చెప్పలేదు, కానీ వేరొక పని చెయ్యి అని వేరొక పని ఆయనకు అప్పచెప్పాడు. Jesus told him if he gave his possessions away, he riches. మరి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు కదా, ఒకవేళ నీవు పోగొట్టుకున్నట్లయితే నీవు ఏమీ లేనివాడుగా మారవు, కానీ నీవు పోగొట్టుకున్న దానికంటే రెండంతల ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావు అని అతనితో చెప్పారండి. ఆమేన్. He told him to take up his cross and follow him. And I studied that thing about taking up your cross, totally surrendering unto God. మరి ఈ విధంగా మనం సిలువను ఎత్తుకొని మనం దేవుణ్ణి వెంబడించడము అనేటువంటిది ఆ యొక్క మనం పూర్తిగా దేవునికి ఆ యొక్క మనం సమర్పించుకోవడంతో మనం సమానం. ఆ యొక్క దాన్ని మనం చూడాలి అనేటువంటిది మనం చూస్తా ఉన్నాం. I'm not calling any names of anybody, but that we have some that is amongst us that totally surrendered unto God for what God has blessed them with. They're willing to share with others. మరి ఈ విధంగా మన మధ్యలో ఉన్నటువంటి దైవ సేవకులందరినీ కూడా పేరు పేరు చొప్పున నేను ప్రోత్సహిస్తా ఉన్నాను. మరి దేవుడు మనల్ని పిలిచినటువంటి పిలుపుని బట్టి మనము ఆయనకు లోబడే వారంగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. We may not have much, but yet we're willing to share with others. మరి ఆ యొక్క మనము చాలా ఎక్కువ మనము ఆ యొక్క ఆశీర్వాదాలతో నింపబడినప్పుడు మనము ఆశీర్వాదాలని మనము మాత్రమే మనం ఉంచుకోవడం కాదు, కానీ ఇతరులకు కూడా మనం పంచిపెట్టాలి అనేటువంటిది ఈ వాక్యాన్ని బట్టి మనం నేర్చుకుంటా ఉన్నాం. Much water, but yet we are willing to share what we have with others. మరి అలాగే వాక్యము కూడా మనకు వాక్యం తెలిసినప్పుడు ఆ వాక్యమును మనము తెలుసుకుని మనం మాత్రమే దాన్ని ఉంచుకోవడం కాకుండా ఇతరులకు కూడా వాక్యాన్ని తెలియజేసేటువంటి వారిగా ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు. We may not have much rice or we may not have much pasta, but we're willing to share with others what we have. మరి ఒకవేళ దేవుడు మనకి చాలా మంచి ఆశీర్వాదం అనుగ్రహించి మనకు మరి మన ఇంట్లో మరి చాలా ఎక్కువ మరి ఆ యొక్క మనం కలిగి ఉన్నప్పుడు మరి మనం లేని వారి పేదవారికి మనం కలిగి ఉన్న దాంట్లో ఆ బియ్యం ఇవ్వడం అనేటువంటిది, అలాగే వారికి సహకరించడం అనేటువంటిది, నిత్యావసర సరుకులు వారికి ఇవ్వడం అనేటువంటిది మనం చెయ్యాలి.
childlike faith is that we're surrendering and depending on God for our everything. మరి ఈ విధంగా ఆ యొక్క చిన్న పిల్లవాడిని ఆ యొక్క పోలినటువంటి విశ్వాసము మనం కలిగి ఉండి ఆ యొక్క మరి ఆ యొక్క దేవుని మీద పూర్తిగా మనం ఆనుకునే వారుగా ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు. And whatever we do, we are trusting and believing God is able to multiply what we have. మరి ఈ విధంగా మనం ఎప్పుడైతే దేవుణ్ణి ఆ యొక్క నా మాట ప్రకారంగా మనం చేశామో మరి ప్రభు మనల్ని ఎంతగానో దీవించి ఆశీర్వదించి మనల్ని ఎంతగానో ఆయన మరి ఆయన ఆశీర్వాదాలతో నింపే దేవుడుగా ఉన్నారు. We must childlike faith. We must not be high-minded and prideful in the things that we have. We must be willing to separate with these things to follow God. మరి ఈ విధంగా మనము ఆ యొక్క చిన్న పిల్లవాడిని మన పోలినటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండి పూర్తిగా ఆయన మీద ఆనుకొని ఆయన కొరకు సాక్షులుగా జీవించాలని ప్రభు కోరుకుంటున్నారు. It's not good for us to put our hands to the plow and be caught back looking back at the wealth of what we had in the world. మరి మనం ఆ యొక్క మనకున్నటువంటి ఆ యొక్క దాన్ని మనము ఆ లోభత్వంతో మనం ఎవరికి ఇవ్వకుండా మరి మనం మన దగ్గరే పెట్టుకొని మనం ఆశీర్వాదాలు పొందుకోకుండా ఉండడం కంటే మనము ఆ యొక్క దాన్ని ఇతరులకు మనము చాలా ఎవరైతే పేదరికంలో ఉన్నారో వారందరికీ కూడా మనం సహాయం చేస్తూ మనము ఇంకనూ దేవుని ఆశీర్వాదాలు పొందుకునే వారిగా ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు. So here it is now in verse 25, and Jesus looked around and about and said unto his disciple, how hardly shall they that have riches enter into the kingdom of God. మరి ఇక్కడ 25వ వచనంలో మరి ఈ యొక్క వ్యక్తితో మాట్లాడిన తర్వాత ఆ యొక్క మార్కు సువార్త 10వ అధ్యాయము మరి 25వ వచనంలో ఆయన శిష్యులతో చెప్తా ఉన్నారు కదా, ఇదిగో ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట అసాధ్యము అని ఆయన చెప్తా ఉన్నారు. Riches in their own thought, in their own way of doing things. ఆ విధంగా దేవుని యొక్క మరి నీ యొక్క ధనాన్ని బట్టి నీవు అతిశయిస్తూ మరి దేవునికి విరోధంగా నువ్వు జీవించడం అనేటువంటిది నిన్ను పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళదు అని ఆయన చెప్తా ఉన్నారు. Riches in their own religion. మరి ఆ యొక్క నీ యొక్క సొంత మతాచారాలను చేయడం వల్ల నీకు ఎటువంటి ప్రయోజనం లేదు, అది నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళదు. And his disciples were astonished at his words, but Jesus answered again and saith unto them, children, how hard is it for them that trust in riches to enter into the kingdom of God. మరి ఆయన చెప్తా ఉన్నారు కదా, బిడలారా మరి శిష్యులారా, మరి చూడండి ఈ యొక్క ధనవంతులు తన ధనాన్ని నమ్ముకున్నటువంటి వారు మరి దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంత కష్టమో అనేటువంటిది ఆ యొక్క దేవుడు ఆ యొక్క తన శిష్యులకు తెలియజేస్తా ఉన్నారు. This here amazed the disciples and had their mind spinning, and what was he really telling us? మరి ఇక్కడ ఆ యొక్క దేవుడు మరి యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఈ యొక్క సమయంలో మరి వారితో ఏం చెప్తున్నారు అనేటువంటిది శిష్యులు విని చాలా ఆశ్చర్యపడ్డారు. He said, then who can be saved? మరి ఆ యొక్క మీరు ప్రభువా మరి మీరు చెప్తున్నటువంటి మాటను బట్టి ఎవరు రక్షించబడతారు అని ఆ యొక్క ఆయనను అడుగుతా ఉన్నారు. Because as the disciples was looking at a time, they was looking and they was trying to figure out what is he saying unto us? What are we we all desire to have riches. మరి అక్కడ మరి వారి శిష్యులు అనుకుంటున్నారు కదా, మనం అందరం కూడా మరి ధనవంతులు అవ్వాలని మనం కోరుకుంటున్నాం, మనం అందరం కూడా సుఖంగా జీవించాలని కోరుకుంటున్నాం. మరి యేసుక్రీస్తు ప్రభు వారేంటి ధనవంతులు అవ్వకండి అని చెప్తా ఉన్నాడని వారందరూ కూడా చాలా కంగారు పడ్డారు. All of us desire to have wealth, and all of us desire to have big nice homes and big churches. మరి మనలో అందరికి కూడా చాలా ధనవంతులు అవ్వాలని, పెద్ద పెద్ద ఇళ్ళు కట్టుకోవాలని, పెద్ద పెద్ద సంఘాలు కట్టుకోవాలని చాలా ఆశ ఉంటుంది కదా. మరి ఈ విధంగా ధనవంతులుగా మీరు ఉండకండి అని చెప్తున్నారేంటి అని వాళ్ళు చాలా కంగారు పడ్డారు.
All of us, Pastor Jackin, like to have a big fat bank account. మరి అందరూ కూడా మరి చాలా మంచి బ్యాంక్ బ్యాలెన్స్ వారు కలిగి ఉండాలనుకుంటారు కదా, ఇదేంటి నా బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకోవద్దు అని అంటున్నాడు అని వాళ్ళు చాలా ఆశ్చర్యపడ్డారు. But we don't put our faith in the money, we put our faith in God. మరి ఆయన చెప్పినటువంటి అర్థం మనం ధనం సంపాదించుకోవద్దు, మనం మరి మరి భవంతులు కట్టుకోవద్దు, పెద్ద పెద్ద సంఘాలు కట్టుకోవద్దు అని ఆయన చెప్పట్లేదు. కానీ అవన్నీ కూడా మీరు కలిగి ఉండాలి, ధనం కలిగి ఉండాలి. మరి ఆ యొక్క ధనం మీద మీరు ఆశ పెట్టుకోకూడదు, ఆ ధనాన్ని ఇవ్వగలిగినటువంటి దేవుని మీద మీరు ఆశ పెట్టుకోవాలని ఆయన చెప్తా ఉన్నారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. We know that the earth is His and the fullness thereof. మరి ఆయన చెప్తా ఉన్నారు కదా, ఈ యొక్క భూమి అంతా, ఈ సర్వ సృష్టి కూడా నాదే, ఇందులో ఉన్నదంతా కూడా నాదే అని ప్రభు చెప్తా ఉన్నారు. So therefore we look to the hills which cometh all our help. మరి ఇదిగో ఆ యొక్క మరి కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, సహాయం నాకు ఎక్కడి నుంచి వచ్చును అని అంటే, ఈ సమస్త సృష్టిలో నుంచి ఆయన ఎక్కడి నుంచైనా మనకు సహాయాన్ని ఆయన పంపించగలడు. Our help come from the Lord. మరి ఈ యొక్క ఆయన తలుచుకున్నాడంటే ఆయన ఎలాగైనా కూడా ఆయన పరలోకము ఆకాశపు వాకిళ్ళు తెప్పి ఆయన ఆశీర్వాదాలు మన మీద కుమ్మరించగలడు. Amen. ఆమేన్, ఆమేన్. Okay, we're going to move just a little bit farther. In verse 25, it tells us, it says, it is easier for a camel to go through the eye of a needle than for a rich man to enter into the kingdom of God. మరి 25వ వచనంలో మనం చూస్తున్నాం కదా, మరి ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో ఒంటె దూరుట సులభము అని యేసు ప్రభు వారు చెప్పారండి. Boy, I tell you, that astonished them when they saw the big old camel, and in their minds they were thinking about a sewing needle. మరి ఇక్కడ ఆ యొక్క ధనవంతుడు మరి ఆ యొక్క దేవుడు ఆ యొక్క మరి ఆ యొక్క ఆయన రాజ్యంలో ప్రవేశించడము మరి సూది బెజ్జములో, మరి చిన్న సూది బెజ్జములో ఒంటె దూరడముతో సమానము అని ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినప్పుడు వారు ఎంతో మరి ఆ విషయాన్ని బాగా అర్థం చేసుకోగలిగారు. It is so astonishing to me that how fear can step in, failure can step in, and it will cause our mind to go into overload. ఈ విధంగా మరి ఆ యొక్క ఆ విధంగా ఈ దేవుడు మరి ఆయన చిత్తాన్ని మనకు ఆ యొక్క మనం తెలియజేసినప్పుడు, మనం నడవలసినటువంటి మార్గము మనము తెలియజేసినప్పుడు, ఈ విధంగా ఆ యొక్క మనకు నిజస్థితి మనం తెలుసుకున్నప్పుడు ఆ యొక్క ఎంతో భయము మనకు కలుగుతూ ఉంటుంది. Fear caused them to miss the message for which Jesus was teaching them. మరి ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభు వారు ఏదైతే మరి మనల్ని పాటించమని, మనల్ని మరి ఆ మార్గంలో వెళ్ళమని ఆయన బోధించారో, ఆ యొక్క మాట సరిగా లోబడకుండా ఆ మనలో ఉన్నటువంటి భయము ఆయన నుంచి దూరపరుస్తుంది. They was looking at a sewing needle, and Jesus was talking about a hole in the mountain which was called an eye of a needle. మరి ఆ యొక్క దేవుని యొక్క రాజ్యములో మరి ప్రవేశించడం అనేటువంటిది ఆ యొక్క చాలా దుర్లభము. ధనవంతుడు సూది బెజ్జములో మరి ఆ యొక్క కొండలాంటి ఒంటె ఆ దూరు వెళ్ళడము ఎంత కష్టమో అంత కష్టము అని ఆయన తెలియజేశారు. And the camel had to kneel down to be able to go through the eye of the needle. మరి ఆ యొక్క ఒంటె ఆ యొక్క తనకు తాను మరి వంగి ఆ యొక్క సూది బెజ్జంలోంచి వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉందండి. But this was not impossible. మరి ఆ విధంగా వంగి ఆ యొక్క పెద్ద ఆకారంలో ఉన్నటువంటి ఒంటె ఆ సూది బెజ్జంలో వెళ్ళడం అనేటువంటిది అది అసాధ్యం. And they came right back with the question unto the Lord and asked him, then who can be saved? మరి ఈ విధంగా మరి యేసు ప్రభు అన్నటువంటి మాటలకి శిష్యులు ఎంతగానో కంగారు పడిపోయి మరి వారు మరి ఎవరు రక్షించబడతారు, అట్లయితే ఎవరు దేవుని రాజ్యంలోకి వెళ్తారని ఆ యొక్క వారు శిష్యులు అడగడం ప్రారంభించారు.
looking to see the confusion on their face when Jesus looked at them and saw that they were so confused and disappointed at the answer that they had received. మరి వెంటనే యేసు ప్రభు వారికి అర్థమైందండి. మరి ఆ యొక్క వారికి చెప్పినటువంటి విషయాన్ని బట్టి వారు ఎంతో మరి కలవరం చెందారు, వారు ఎంతో మరి ఆ యొక్క కన్ఫ్యూజ్ అయ్యారు అనేటువంటిది ఆయన తెలుసుకొని మరి వారికి వివరించడం ప్రారంభించారు. It here in verse 27 it says that Jesus looked at them and gave them an answer. మరి ఇక్కడ 27వ వచనంలో మరి యేసు ప్రభు వారు శిష్యుల వైపు చూసి వారికి సమాధానం ఇచ్చారండి. With men it is impossible, but not with God, for with God all things are possible. మరి ఇక్కడ ఆయన చెప్తా ఉన్నారు కదా, ఇది మనుషులకైతే ఇది అసాధ్యమే గాని దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తము సాధ్యమే అని ఆయన చెప్తా ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. In any situation, if it's the Lord's will, he can take any situation and turn it around. మరి ఆ యొక్క దేవుడు మరి ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ఆయన ఎటువంటి పరిస్థితినైనా ఆయన సరిచేయగలిగినటువంటి, ఆయన ఆశీర్వాదకరంగా మార్చబడినటువంటి దేవుడు అండి ఆయన. Two things have to come together. It must be our faith and it must be God's will. మరి ఇక్కడ రెండు విషయాలు మరి మనకు అర్థమవుతా ఉన్నాయి. మొట్టమొదటిది ఏంటంటే మనలో ఉన్నటువంటి విశ్వాసము కార్యాలు జరిగిస్తుంది. మరి ఆ యొక్క రెండవది ఏంటంటే దేవుని చిత్తము మన ఆ విషయంలో మరి కలిగి ఉంటే కనుక ఖచ్చితంగా కార్యం జరుగుతుంది. Do we have that simple faith and believing and trusting in God that he can do all things? మరి మనం చిన్న చిన్న విషయాల్లో మనం ఆయన నమ్మేటువంటి వారిగా, మనం పూర్తిగా ఆయన మీద ఆధారపడే వారిగా మనం ఉన్నప్పుడు చిన్న చిన్న విషయాలే కాదు, పెద్ద పెద్ద విషయాల్లో కూడా ఆయన కార్యాలు జరిగించగలిగే సామర్థ్యం కలిగినటువంటి వాడు. ఆమేన్. Are we at the point that we depend on him for our everything? అందుచేతే మనము అన్ని విషయాల్లో మరి ఆ యొక్క దేవునిని ఆ యొక్క వెంబడించేవారుగా, మనం ఆయన యొక్క మార్గాల్లో జీవించేవారుగా మనం ఉండాలి. Do we believe and trust that he is able to supply our every need? ఆయన మన యొక్క ప్రతి అవసరతని ఆయన తీర్చగలిగినటువంటి సామర్థ్యం ఆయన కలిగి ఉన్నాడని మనం నమ్మాలి. Are we leaning and depending on him like our children did when we had to carry them? మరి అలాగే మన పిల్లలు మరి తల్లిదండ్రుల మీద ఎలాగైతే విశ్వాసం ఉంచి మరి వారు ఆ యొక్క వారి మీద ఆనుకొని వారి మీద మరి వారు చేస్తారు అనేటువంటి ఎంత మరి వారి ఆశగా కనిపెడతారో అలాగే మన దేవుని మీద మనం ఆశగా మనం కనిపెట్టే వారిగా మనం ఉండాలి. Very, very simple faith, very childlike faith. There's nothing too hard about it, what Christ is telling his disciples. మరి ఆ విధంగా చిన్న పిల్లవాళ్ళని పోలినటువంటి విశ్వాసము, మరి దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు అని మనం నమ్ముతూ ఆయన మీద ఆనుకునేటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటా ఉన్నారు. ఆమేన్. Then here comes Peter. మరి ఆయన దగ్గరికి మనం వచ్చినప్పుడు ఆయన సమస్తాన్ని కూడా మరి ఆయన మన కొరకు మంచిగానే చేయగలడు. ఆయన చిత్తములో అంతా కూడా మనకి ఆశీర్వాదకరంగానే ఉంటుందని మనం నమ్మాలి. Peter said that now, look, Lord, we have left all to follow you. మరి ఇక్కడ 28వ వచనంలో పేతురు చెప్తా ఉన్నాడు కదా, ఇదిగో ప్రభువా మేము సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం కదా అని ఆ యొక్క యేసు ప్రభుతో అంటా ఉన్నాడు. And so he was questioning Jesus about what they had done. మరి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏదైతే మరి ఆ యొక్క జరిగించారో మరి ఆ విషయాలను మరి ఆ యొక్క మరి ఆ విషయాలు అంతకుముందు చేసినటువంటి విషయాలన్నీ కూడా మర్చిపోయి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. And Peter was justifying himself and all that they had left, the family, the friends, houses, sisters, mothers, brothers and fathers, that they had left it all. మరి ఈ విధంగా మరి దేవునికి యేసు ప్రభు వారికి ముందుగానే తెలుసండి, పేతురు ఆ తగిన శిష్యులందరూ కూడా తమ కుటుంబాలని తమ సహోదరులని తాము కలిగినదంతా కూడా విడిచిపెట్టి ఆయన వెంబడిస్తున్నారు అనేటువంటిది ఆయనకు ముందుగానే తెలుసు. వారిని ఎంతగానో ఆ నిమిత్తము వారిని ఎంతగానో దీవించాడు, వారికి ఎన్నో ఆధిక్యతలు ఇచ్చాడు ఆయన.
And listen at what Jesus is telling them, that as the prophet side of it, you have left nothing to follow man, but everything you have left was to follow God, and God is able to supply our needs, and He is able to give it back to us when we get to heaven. మరి ఈ విధంగా మరి ఆ యొక్క మీరు మనుష్యులను వెంబడించడానికి మీరు ఎన్ని చాలా సార్లు మీరు ఏం చేస్తారంటే ఆ యొక్క మీ దగ్గర ఉన్నవన్నీ కూడా మీరు వదిలిపెట్టి వెళ్తారు, కానీ వారు మీకేమి సహాయం చేయరు. అయితే మరి మీరు ఆ యొక్క దేవుణ్ణి వెంబడించడానికి మీరు అన్ని కూడా సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన వెంబడించినప్పుడు ఆయన మీ జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించి మిమ్మల్ని ఎంతో ఆశీర్వాదకరంగా మీ జీవితాలు ఆయన మార్చి మిమ్మల్ని ఆ యొక్క తన చిత్తంలో ఆయన ముందుకు నడిపించే వారిగా ఉంటారు అనేటువంటిది ఇక్కడ వాక్యంలో శిష్యులకు ఆయన తెలియజేస్తా ఉన్నారండి. When we look at all of these things, we notice that in the final part of this scripture, he mentions persecution. మరి ఇక్కడ చివరిగా 30 వచనంలో మనం చదువుకున్న రీతిగా ఆ యొక్క ఈ లోకంలో మనకు ఆ ఆశీర్వాదాలతో పాటు మనము ఎంతో ఆ యొక్క దేవుని యొక్క చిత్తములో మనం దీవించబడటంతో పాటు మనకు అనేక హింసలను మనం పొందుకుంటాము అని మన ఆ యొక్క వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. And what he is saying to us, that though we left all of these things, yet we were persecuted and we suffered some things, but God is able to give us these things back in the world to come. మరి ఈ విధంగా మన జీవితంలో మనం పోగొట్టుకున్నవన్నీ కూడా మరి వాటన్నిటి కూడా రెట్టింపుగా మనకు అనుగ్రహిస్తారు. మనల్ని ఎంతగానో దీవించి ఉన్నతమైనటువంటి స్థితిలో ఆయన ఉంచుతారు. అయితే దాంతో పాటు మరి హింసలు, మనం ఆ యొక్క నిందలు, అవమానాలు కూడా మనము ఆ యొక్క పొందేటువంటి వారుగా మనం ఉంటాము అనేటువంటిది వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. Let's not make this faith in God very difficult. మరి ప్రియులారా, మరి మీకున్నటువంటి కష్ట సమయాల్లో దేవుని మీద విశ్వాసం ఉంచడం, దేవుని మీద ఆనుకోవడం అనేటువంటిది మరి మీరు చేస్తూ ఉండడం అనేటువంటిది చాలా మరి మీకు ఎంతో అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. When we run up on situations that we don't understand and run up into failures and disasters, we must cry out, Abba, Father, who art in heaven. మరి చాలా సార్లు మరి ఆ యొక్క మనం అన్ని కూడా కోల్పోయినప్పుడు మరి ఆ యొక్క ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నీవు అన్నిటిని మాకు అనుగ్రహించగలవు, మరి నీకు మహిమ కొరకు నాయన మా జీవితాల్లో మీరు కార్యాలు చేయండి అని మనం దేవుని దగ్గరికి వచ్చి మనం అడుగుతాం. We must continue to say unto him, hallowed be thy name, let thy kingdom come. మరి నాయన మరి ఆ యొక్క నీవు ఎంతో ఉన్నతమైన దేవుడు, పరలోకంలో నివసించేటువంటి దేవుడు, నీ చిత్తం పరలోకంలో ఎలాగైతే నెరవేర్చబడతా ఉందో భూలోకంలో కూడా అలా నెరవేర్చబడే విధంగా నువ్వు చెయ్యయ్యా అని మనం ప్రార్థన చేస్తాం. We must continue to let him know that let these things be done on earth as it is in heaven. మరి నాయన మరి ఆ యొక్క నీ చిత్తం పరలోకంలో ఎలాగైతే మరి ఆ యొక్క మరి సంపూర్ణంగా నెరవేర్చబడతా ఉందో భూలోకంలో అది నెరవేర్చబడే విధంగా చెయ్యి నాయనా అని మనం ప్రార్థన చేస్తాం. We must continue to cry out to him and let him know that we are depending on him for our daily bread. మరి ఇదిగో ప్రభువా నాయనా, మరి నీవే నాయనా మాకు మా ప్రతి రోజు మేము కావలసినటువంటి మా అనుదిన ఆహారాన్ని నీవే మాకు అనుగ్రహిస్తావు, నీ మీదే మేము ఆనుకున్నాము అని చెప్పేవారుగా మనం ఉంటాం. We must keep this childlike faith before the Lord. మరి ఆ విధంగా చిన్న పిల్లవాడు ఏదైతే తల్లిదండ్రుల మీద విశ్వాసం కలిగి ఉంటాడో అలాగే మనం చిన్న పిల్లల లాంటి విశ్వాసము మన పరలోకపు తండ్రి మీద మనం కలిగి ఉండేవారుగా ఉండాలని ఆయన కోరుకుంటా ఉన్నారు. ఆమేన్. It's hard for God to turn away his children, just as it is for Brother Steve to turn away his daughter Jacqueline, and it's very hard for me to turn away my daughter Ashley when they come crying to us and telling us what they need. మరి ఈ విధంగా మరి తల్లిదండ్రులైనటువంటి మనము, మన బిడ్డలైనటువంటి వారు మరి అడిగినటువంటి వాటిని మనం కొన్నిసార్లు మనం తీర్చలేకపోవచ్చు. మరి స్టీవయ్య గారు అయితే ఆయన ధనవంతుడు కాబట్టి ఆయన
తన పిల్లలకి ఏమడిగినా ఇస్తారు. మరి యాండీ గారు అయితే పేదవారు కాబట్టి ఆయన తన పిల్లలకు అడిగిన వాటిని ఒకవేళ సమకూర్చలేకపోవచ్చు. It says, just keep this childlike faith. Let's not get high-minded in our well-doing. We're going to suffer some things. We're going to go through some things. But yet, if we keep our trust in God, we'll be all right. మరి ఆ విధంగా మరి మనము ఆ యొక్క మన తల్లిదండ్రుల మీద మనం పిల్లలు ఎలాగైతే ఆనుకున్నారో అలాగే మన పరలోకపు తండ్రి మీద మనం ఆనుకున్నట్టయితే మన పరలోకపు తండ్రి పేదవాడు కాదు, మనకి ఇవ్వలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు కాదు. ఆయన మనకు సమస్తాన్ని అనుగ్రహించి మన విశ్వాసానికి మరి అనుకూలంగా మరి ఆయన అన్ని కార్యాలు మన జీవితంలో చేయగల సామర్థ్యం కలిగినటువంటి వాడు. ఆమేన్. Amen. ఆమేన్. I thank God with you this morning. I thank God for blessing us with the word of God on today, Mark chapter 10, verses 17 through 31. Just having childlike faith. మరి ఈరోజు ఉదయము మరి ప్రభు మనతో మాట్లాడినటువంటి రీతిగా మార్కు సువార్త 10వ అధ్యాయము 15 నుంచి 31 వచనాల్లో ఉన్నటువంటి ఆ యొక్క విషయాలను మనం నేర్చుకోవడానికి ప్రభు మనకి సహాయం చేస్తాడు. మరి ఇందులో చిన్న పిల్లవాడి వలె తల్లిదండ్రుల మీద చిన్న పిల్లవాడు ఎలాగైతే నమ్మిక ఉంచుతాడో అలాగే మనం కూడా మన విశ్వాసం కలిగి దేవుని మీద నమ్మాలి అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చాలా చక్కగా నేర్చుకున్నాం. మరి అదే విధంగా మనము మన దేవుణ్ణి అన్ని విషయాల్లో మనం నమ్మేవారిగా ఉండాలని, తద్వారా మనం మన జీవితంలో మరి ముందుకు సాగిపోయేవారుగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు. ఆమేన్. ఆమేన్. No matter how hard it is, no matter what we're going through or struggling, and how we hear of the wars and rumors of wars and earthquakes in different places and all of these things, and we know that, the end is sure to come, but Jesus said, not now. These are only signs that the end is coming. మరి ఈ యొక్క మనం ఆ యొక్క మన పరిస్థితులు చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా ఒకవేళ యుద్ధం జరుగుతున్నటువంటి కానీ ఈ యొక్క ఎంతో భయంకరమైనటువంటి విధంగా కరువు సంభవించిన మరి మనం ఆ యొక్క చుట్టుపక్కల అంతా కూడా మరి ఎంతో మరి దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నా కూడా నీవేమీ ఆ కంగారు పడవలసినటువంటి అవసరం లేదు. ఆ చిన్న పిల్లవాడు తల్లిదండ్రుల మీద ఏ విధంగా నమ్మకం ఉంచి ముందుకు సాగిపోతూ ఉంటాడో అన్ని పొందుకుంటాడు. అలాగే చిన్న పిల్లవాని వలె విశ్వాసం మనం కలిగి ఉండి ఆ యొక్క ప్రభు మీద ఆనుకున్నట్లయితే మన జీవితంలో ప్రభు అనేకమైన గొప్ప కార్యాలను జరిగించే సామర్థ్యం కలిగినటువంటి వాడు. ఆమేన్. హల్లెలూయా. I trust the word when he says that no man knows the day nor the hour when the Son of Man shall return. మరి ఆ యొక్క మనము వాక్యములో సెలవిచ్చబడిన రీతిగా మరి ఎవరు కూడా ఆయన ఎప్పుడు ఆయన తిరిగి వస్తారో, ఆయన రెండవ రాకడ ఎప్పుడు సంభవిస్తాదో మనకు తెలియదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి అని వాక్యంలో మనం నేర్చుకుంటున్నాం. But we should be ready. We should be watchful. We should be mindful, because death is to come like a thief in the night. We don't know, so we have to be on guard at all times, making sure that our soul is anchored in the Lord. మరి ఈ విధంగా మరి ఆ యొక్క దేవుని యొక్క రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఒక దొంగవాడు రాత్రి వేళ మరి ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. అలాగే దేవుని రాకడ ఉంటుంది. కాబట్టి మనము ఆ రాకడ గురించి ఆలోచిస్తూ మనం భయపడకుండా మరి ఆ యొక్క మనము ఆయన యందు ఆనుకొని మనము ఆ యొక్క సంతోషంతో సమాధానంతో మనం జీవిస్తూ మరి మన జీవితాలు ముందుకు సాగిపోయేవారు, ఎటువంటి కలవరం లేకుండా మనం జీవించేవారుగా ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు. ఆమేన్. Amen. All right. Pastor Jack and I have enjoyed y'all today. Y'all pray my strength in the Lord. మరి ప్రియులారా, మరి ఈరోజు ఇంతవరకు వాక్యం విన్న మీ అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. మరి అలాగే మీరందరూ కూడా యాండీ అయ్య గారి కొరకు కూడా మీరు ప్రార్థించండి. మరి ఆయన చేసేటువంటి వ్యాపారంలో అభివృద్ధి, అలాగే ఆయన చేసేటువంటి ప్రతి పనిలో దేవుని యొక్క సహాయము మరి ఆ యొక్క కలిగి ఉండే విధంగా దైవ సేవకులైనటువంటి మీరు అందరూ కూడా యాండీ అయ్య గారి కొరకు, యాండీ అయ్య కుటుంబం కొరకు, ఆయన చేస్తున్నటువంటి ఆ యొక్క వ్యాపారం కొరకు మీరు ప్రార్థన చేయాలని అయ్య గారు కోరుకుంటా ఉన్నారు. ఆమేన్. యేసు కూడా వచ్చును, అద్భుతములు ఎన్నో చేయును. అన్న చిన్న ప్రైజ్ లాడ్ అన్న
అన్న ప్రైజ్ లార్డ్ అన్న. అన్న ఇప్పుడు మాకు ప్రార్థన స్టార్ట్ అయిపోతుంది అన్న. అన్న మరి అయ్యగారు మంచి వాక్యం చెప్పారు ఈ రోజు. చాలా సంతోషం. అయ్యగారికి వందనాలు చెప్పండి. మరి రేపు స్టీవ్ అయ్యగారు మరి పాస్టర్ విజయ్ గారు కొన్న కారు మరి విశాఖపట్నం తీసుకుని వెళ్ళి వాళ్ళకి ఇస్తా ఉన్నాము. వాళ్ళు కూడా ప్రయాణమై వస్తా ఉన్నారు. వారి ప్రయాణం కొరకు మా ప్రయాణం కొరకు మరి ప్రార్థన చేయమని చెప్పండి అన్న అయ్యగారికి. అన్న ఓకే అన్న, ప్రైజ్ లార్డ్ అన్న. అన్న ఓకే అన్న ఓకే అన్న. Pastor Manohar is telling, and today's word is a great blessing and great encouragement for me. And tomorrow, their Manohar will going to give the car that purchased for Vijay to send to North India. For Vijay also coming from North India to take the car to Visakhapatnam. And please uphold Pastor Vijay and Pastor Manohar, and meet together and praising God, and have a safe journey, and God will protect them in their journey. Yes sir, yes sir. Amen. 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 Yes sir. Praise the Lord. ప్రైజ్ లార్డ్ Praise సార్. praise the Lord brother. Praise the Lord brother. అయ్యా ప్రెసిడెంట్ అండి, నేను కొంచెం ఇవాళ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ఇప్పుడే వచ్చాను కదా, అన్న వచ్చి వింటున్నాను ప్రార్థన గురించి. అన్న అన్న ఇక్కడ ప్రార్థన ఎక్కువ ఉంది, దాని గురించి ప్రార్థన చేయమనండి. అన్న 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 ఓకే అన్న ఓకే అన్న ఖచ్చితంగా పాస్టర్ ఎబినేజర్ ఇస్ రిక్వెస్టింగ్ టు ప్రే ఫర్ హిమ్ అండ్ in his area, and there are many persecution, and many people are having homeless, and please uphold Pastor Ebenezer, and he is fighting for them, and going to the leaders and asking for them. And so please, because of that he is not able to join today and translated. And please uphold Pastor Ebenezer, and God will use him more and more and protect him, and give him strength to fight for the people, those who lost their homes, and lost their hope. Amen. Amen. అన్న తప్పకుండా ప్రార్థన చేస్తామన్న. శ్రమలను సైతానును వెళ్ళగొట్టును, కుమిలియున్న హృదయాన్ని ఆదరించును. శ్రమలను సైతానును వెళ్ళగొట్టును, కుమిలియున్న హృదయాన్ని ఆదరించును. యేసు కూడా వచ్చును, అద్భుతములు ఎన్నో చేయును. యేసు కూడా వచ్చును, అద్భుతములు ఎన్నో చేయును. మన దేవుడు అద్భుతాలు చేసేటువంటి దేవుడు, మనతో వచ్చేటువంటి దేవుడు, మనలో ఉండి మనల్ని నడిపించేటువంటి దేవుడు. కాబట్టి మనం ఏ విషయంలో కూడా మనం ఆధారపడవలసినటువంటి అవసరం లేదు. ఆయన మనతోనే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు, మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. మనం ముందుకు వెళ్తూ విశ్వాసంతో అయ్యగారు వాక్యం చెప్పినటువంటి రీతిగా చిన్న పిల్లవాడు కలిగినటువంటి విశ్వాసాన్ని మనం కలిగి, ఆ యొక్క చిన్న పిల్లవాడు తల్లిదండ్రుల మీద ఏ విధంగా ఆ యొక్క విశ్వాసం కలిగి ఉండి వీరు నన్ను నడిపిస్తారని వారు కోరుకుని ముందుకు వెళ్తాడో అదే విశ్వాసం మనం కలిగి ఉండాలని ప్రభు వాక్యం ద్వారా మనతో మాట్లాడాడు. అలాగే మనము ప్రభు మీద ఆనుకుని మనం ముందుకు వెళ్దాం. దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. వీఆర్ వెరీ మచ్ బ్లెస్డ్ టు హ్యావ్ యూ, అండ్ వీఆర్ రియలీ very much blessed through the word of God, sir. Thank you so much for sharing this wonderful message. అన్న ఉదయం ఫోన్ చేసామన్నా, అమ్మా అది సూతుల గురించి చెప్తారని ఫోన్ చేశానన్నా, మీరు లెఫ్ట్ చేయలేదు. ఒకవేళ మధ్యాహ్నం చేశాను, ఒకవేళ వాక్యంలో ఉన్నారేమోనని అనుకున్నాను అన్నాక అమ్మా అదే మీటింగ్ అయిపోయిన తర్వాత చేయండి అమ్మా. నేను పొద్దున్న మాట్లాడి లిఫ్ట్ చేశానమ్మా. లిఫ్ట్ చేస్తే మీరు పాస్టర్ గారికి చేస్తామని చేసామంటే మీరు పెట్టేశారు మళ్ళీ. ఈ రోజు వాక్యం కూడా బాగా ఉన్నాయి అని అయ్యగారు, మరి అయ్యగారు బాగా చెప్పారు. కానీ కుటుంబ సమస్యల గురించి పనులు చేసుకుంటా మరి సేవ చేస్తున్నాము, కానీ హృదయాలు తాకింది. చాలా బాగా చెప్పారు. దేవుడి మీద పరిపూర్ణంగా ఆనుకోవాలి, దేవుడి తట్టు తిరగాలని, దేవుడి మీద ఆశపడాలని, దేవుడు చెప్పినట్లు చేయాలని ఎంతో ఆశగా ఉన్నాము. మరి సమస్యను వదులుకోవాలని కూడా ఆశపడుతున్నాము అన్న. Sister Nagalakshmi is telling, and today's word is a great blessing for me. As Jesus tell in this verse in Mark chapter 10 verses 17 to 31, same as like we also want to give up everything and give everything for the Lord and obey him, the command he given to that young man, and same as like we want to do in our lives, and we are submitting everything our lives into God's hand.
and God will use us. Amen. Amen. Hallelujah. థ్యాంక్ యూ. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందనేటువంటి విషయాలు మీరు తెలియజేయాలన్నా, మీకేమైనా ప్రార్థన అవసరాలు ఉంటే దయచేసి తెలియజేయండి. అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వేదన శోకము తీర్చివేయును, సమాధాన సంతోషము నాకిచ్చును. వేదన శోకము తీసివేయును, సమాధాన సంతోషం నాకు ఇచ్చును. యేసు కూడా వచ్చును. అద్భుతము అన్నా వందనాలన్నా. ప్రైజ్ లార్డ్ అన్నా. చాలా ఇన్సంపుగా ఉంది. అన్నా ధనవంతుడి గురించి మరి దరిద్రుడి గురించి అన్నట్లుగా, ధనవంతుడు లోకం గురించి ధనాన్ని విడిచిపెట్టలేక దేవుని రాజ్యంలోకి ఏరలేడు. నిజమే, మనకి లోకాశలు పెట్టుకుంటే దేవుని అందులోకి వెళ్ళలేము. మన దేవుడు విడిచిపెట్టి దేవుని దగ్గరికి వెళ్తే దేవుడే మనకు అనుగ్రహిస్తాడు. అవునన్నా. ఆమేన్. ఆమేన్. ఇది నిజంగా అది ఒక సామెత అనమాట. అది ఒంటి సూది బెజ్జంలో దూరటం చాలా కష్టం. కానీ ధనవంతుడు కూడా ధనాన్ని విడిచిపెట్టి దేవుని రాజ్యంలోకి రావాలంటే ఆయన కూడా ఇసుక చేరింది తిరిగిపోయినట్టుగా ఉంది. కానీ ఆయన ఇక్కడ ధనాన్ని చూసుకుంటున్నాడు, కానీ అక్కడ వేతన పడతా ఉన్నాడు. ధనవంతుడు ఎలాగైతే ధనాన్ని చూసుకుని సంతోషించాడు, మరణించిన తర్వాత ఎలా పడ్డాడో లోకంలో ధనం ఉంటుంది పోతుంది, కానీ దేవుని రాజ్యము మనకి ఎప్పుడు ఉంటుంది. చాలా వంకలు మెసేజ్ వాళ్ళు చెప్పారు. మేము లోక రీతిగా ధనాన్ని గురించి మనం ఎదురు చూడకూడదు, దేవుని రాజ్యం గురించి ఎదురు చూడాలి. ఆ దేవుడే మనకి అవసరమైనదంతా దేవుడు ఇస్తూ ఉంటాడు. స్వస్థపరిచేవాడు ఆయన, లేవనెత్తేవాడు ఆయన, బలపరిచేవాడు ఆయన. మనం నమ్మకం విశ్వాసంగా మనకు అవసరాలన్నీ దేవుని దగ్గర అడిగితే తప్పనిసరిగా ఇస్తాడు. చాలా వాక్యం అద్భుతంగా ఉంది. మా గురించి కూడా ప్రార్థన చేయండి అన్న. వందనాలు. Shabiraj is telling, and today God is speaking in a wonderful way, and I learned many great truths from the word of God, and thank you so much for sharing this wonderful message. And whenever we are depending upon money, whenever we are telling we are looking into the worldly things, we will not fulfill the will of God. We will not reach to heaven. We will miss the heaven, so that is not good for our lives. God wants to take us to heaven, so that maybe that rich man went to hell, he lost the heaven. So we are not like that. We have to submit everything into God's hand, and because that prosperity and the money all the things will able to give God. So we have to depend upon him, and we have to give everything to God, and that is the thing we have to learn today, like disciples did in their lives. They leave everything. They leave all their families, they leave all their brothers, they leave houses, they leave their lands, and they follow Jesus Christ. Same as like we also follow Jesus Christ and leave all these things in these worldly things. We must follow him, and he will lead us and guide us and take it to heaven, and he will be sit beside him and rule all over the nations. That is the privilege that God in this world, and in this the world coming after that heaven also. Praise the Lord. And same as I said, that word is very helpful to us. Our God is able to heal us, and God will be able to provide everything we need, and also and he is able to he is able to provide everything, and also he is able to lead us and take us to heaven also. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Amen. Amen. Hallelujah. అప్పు బాధ కష్టాలను తొలగించును, కంటి నుండి కన్నీరు తుడిచివేయును. అప్పు బాధ కష్టాలను తొలగించును, కంటి నుండి కన్నీరు తుడిచివేయును. యేసు కూడా వచ్చును, అద్భుతములు ఎన్నో చేయును. యేసు కూడా వచ్చును, అద్భుతములు ఎన్నో చేయును. వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందనే విషయం మీరు తెలియజేయాలన్నా, మీకు ఏమైనా ప్రార్థన అవసరాలు ఉంటే దయచేసి తెలియజేయండి. అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. ఆమేన్. 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 Thank you so much, sir, Stephen sir, for joining among us.
in your busy time also you are coming among us and spending the time with us, and we have a wonderful time to have his presence with all the God's people in India, South India and North India. And thank you so much, sir, for being a part in this wonderful time. And sir, if you want to share the God's word, please take this time and share the God's word. Well, I'm glad that Andy shared this morning, and it was a blessing as I tried to listen while I'm working. మరి యాండీ గారు మరి చాలా చక్కని రీతిలో మరి చాలా చక్కని వాక్యాన్ని మరి ఆయన వివరించారు. మరి నేను పని చేసుకుంటానే మరి ఆ యొక్క నేను మీటింగ్ వచ్చి నేను కూడా వాక్యం వినే భాగ్యాన్ని ప్రభు నాకు ఇచ్చాడు. అందుకు నేను దేవునికి ఎంతగానో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఆమేన్. Next week is going to be a very busy week for preaching. మరి ఆ యొక్క వచ్చే వారము మరి ఆ యొక్క మరి దైవ సేవకులైనటువంటి వారికి చాలా మరి బిజీగా ఉండేటువంటి వారం అండి. If we are going to do a Palm Sunday service for me on Saturday night, I need you to go ahead and do the link for me. మరి ఒకవేళ మరి మీరు కూడా ఆ యొక్క మరి శనివారం రోజు రాత్రి మరి ఆ యొక్క మరి మీరు కూడా మరి దేవుని ఆ యొక్క ఆదివారము మరి మీరు ప్రత్యేకమైనటువంటి ఆదివారం పామ్ సండే మరి మీరు ఆచరించాలి. మరి ఆ రోజు వాక్యం వినాలి అనుకున్నట్లయితే, మీరు ఆసక్తి కనపరిచినట్లయితే ఆ రోజు అయ్యగారు మన మధ్యలోనికి వచ్చి మరి వాక్యం చెప్పాలని ఆయన ఇష్టపడతా ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. I have a couple of people from the U.S. wanting to join us for that service. మరి ఎందుచేతనంటే మరి ఆ యొక్క అయ్యగారు ఒక్కరు మాత్రమే కాదు, ఇంకా అమెరికా దేశంలో ఉన్నటువంటి ఆయన స్నేహితులైనటువంటి వారు ఎంతో మంది ఆ మీటింగ్ లో జాయిన్ అయ్యి మరి ఆ యొక్క వాక్యాన్ని వినాలని వారందరూ కూడా చాలా ఇష్టపడతా ఉన్నారు. Yes, sir. And hopefully they will join us for the resurrection service the next Saturday night. మరి అలాగే మరి ఆ యొక్క వచ్చే శనివారము ఆ యొక్క మరి పునరుద్ధానం రోజు మరి అలాగే గుడ్ ఫ్రైడే రోజు జరిగేటువంటి మీటింగ్ లో కూడా ఒకవేళ వారు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, వచ్చి వాక్యం వినేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటిది నేను భావిస్తా ఉన్నాను. ఆమేన్. I'm excited that the car is getting to VJ. మరి ఈ విధంగా మరి ఆ యొక్క చాలా రోజులుగా మరి మేము ప్రయత్నిస్తున్నటువంటి రీతిగా మరి ప్రార్థన చేసినటువంటి రీతిగా దేవుడు మా ప్రార్థనలు ఆలకించి మరి క్షేమముగా మరి ఆ కారు విజయ్కి అనుగ్రహించడానికి మరి ఆ యొక్క దేవుడు మార్గం ఏర్పాటు చేశాడు. అందుకు దేవునికి స్తోత్రం తెలియజేస్తా ఉన్నాం. ఆమేన్. Amen. I got a message from Asha, Arpan's wife. మరి బెంగాల్ నుంచి మరి అర్పణ్ గారి భార్య ఆశా గారు అయ్యగారికి మరి మెసేజ్ పంపించారండి. He has been battling kidney stones and jaundice for weeks now. మరి అర్పణ్ గారు మరి కిడ్నీ స్టోన్స్ మరి ఆ యొక్క పచ్చకామర్లతో చాలా వారాలుగా చాలా నెలలుగా ఆయన బాధపడతా ఉన్నారని ఆమె చెప్తా ఉన్నారు. His condition has worsened. మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఆయన చాలా మరి ప్రమాదకరంగా ఉంది. ఆయన చాలా మరి ఎంతో మరి ఆ యొక్క మరణ పడక మీద ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఆయన తెలియజేస్తా ఉన్నారు. He's passing blood and they're going to have to do emergency surgery for the kidney stones. మరి ఈ విధంగా మరి ఆయన మరి ఆ యొక్క మరి రక్తము అనేటువంటిది ఆ విధంగా మరి ఆ యొక్క మూత్రంలో వెళ్ళిపోతా ఉంది. అందుచేతే డాక్టర్స్ వెంటనే సర్జరీ చేయాలి, కిడ్నీ స్టోన్స్ వల్ల చాలా ప్రమాదంగా మారిపోయింది, సర్జరీ చేయాలి అని డాక్టర్స్ చెప్తా ఉన్నారని ప్రార్థన చేయమని కోరారండి. And they are just like everybody else, it seems, in India, that they don't have the money for the surgery. మరి ఎలాగైతే భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితి, సేవకులైనటువంటి పరిస్థితి ఎలాగైతే ఉంటుందో అలాగే వారు కూడా చెప్తా ఉన్నారు, అయ్యా మేము చాలా పేదవాళ్ళమండి, మా దగ్గర డబ్బులు లేవనే వాళ్ళు చెప్తా ఉన్నారు. And so they're asking for two things, for support and for prayers. మరి వారు రెండు విషయాల గురించి మనల్ని అడుగుతా ఉన్నారు. మరి మనల్ని ప్రార్థన చేయమని అడుగుతున్నారు, లేదంటే ఒకవేళ మీరు ఆర్థికంగా మీరు సహాయం చేయగలిగితే ఆర్థికంగా సహాయం చేయమని వారు కోరుతా ఉన్నారు. And as I've said many times, I cannot provide the support for everybody in India
much less for those on the Zoom meetings. మరి ఆ యొక్క నేను చాలాసార్లు చెప్పాను, మరి ఈ విధంగా మన జూమ్ మీటింగ్ వచ్చేటువంటి వారిలోనే చాలా మందికి నేను సపోర్ట్ చేయలేకపోతా ఉన్నాను. కొంతమంది ఆ యొక్క మంచి ఆ యొక్క దైవ సేవకులు మరి పరిశుద్ధాత్మ ప్రేరేపణ బట్టి మాత్రమే నేను వారికి మరి ఆ యొక్క ఆర్థిక సహాయం ఇస్తాను, అందరికి నేను చేయలేనని చాలాసార్లు చెప్తాను నేను. Pastor Jochen, as you know, I have asked y'all to set up a fund to help other pastors. మరి ఆ విధంగా మరి మరి కొంత డబ్బును మరి మరి మన భారతదేశంలో ఉన్నటువంటి మన దైవ సేవకులమే మరి మనం కలెక్ట్ చేసి అటువంటి సేవకులకు మనం ఇవ్వాలని అయ్యగారు కోరుతా ఉన్నారు. If each one would just give 50 to 100 rupees a month, you would have enough money to support each other for emergencies. మరి ఈ విధంగా మరి దైవ సేవకులైనటువంటి మనము మరి మనకు తెలిసినటువంటి విశ్వాసులు మన యొక్క మన గ్రామాల్లో ఉన్నటువంటి వారికి మనం తెలియజేసి కనీసం నెలకి 50 రూపాయలు కానీ 100 రూపాయలు కానీ వారి దగ్గర మనం తీసుకొని మరి ఆ విధంగా ఇటువంటి అత్యవసరంలో ఉన్నటువంటి వారికి మనం సహాయం చేయాలి అనేటువంటిది అయ్యగారు మరి భారతదేశానికి వచ్చినప్పుడు మా అందరికి కూడా నేర్పించారు ఆయన. So I encourage you to do that. మరి అదే విషయాన్ని మరి మేము చేస్తూ ఆ విధంగా మరి ప్రజల దగ్గర మేము పోగు చేస్తూ ఆ డబ్బుని మరి ఆ యొక్క అవసరతుల్లో ఉన్న వారికి మరి ఆ విధంగా ఇస్తూ మరి వారిని ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉన్నామండి. And then we want to pray for him. So let's pray for Arpan. మరి ఆ విధంగా మరి మనం సహాయం చేస్తూ మరి అలాగే మనం ప్రార్థన చేద్దామండి. అర్పణ గారి కొరకు ఇప్పుడు ప్రార్థన చేద్దాం. Lord, we lift Arpan up to you. We lift the surgeons up to you as he goes through this surgery. ప్రభా నాయన అర్పణ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. నాయన బిడ్డ మరి చాలా ఆపదలో ఉన్నాడు నాయన, మరి సర్జరీ చేయవలసినటువంటిది విషయంలో నాయన మీరే సహాయం చేయండి నాయన మరి దైవ సేవకులను ప్రేరేపించి నాయన వారికి నాయన అవసరమైనటువంటి ఆర్థిక సహాయాన్ని మీరే పంపించమని మనవి చేసుకుంటున్నాం. We pray for his healing through this as the pain has been here for weeks. మరి ఈ విధంగా నాయన మరి వారు నొప్పి అనేటువంటిది భరించలేనట్టు నొప్పి నాయన వారు అనేక వారాలుగా నాయన వారు అనుభవిస్తున్నారని నాయన మేము విని నాయన ఎంతగానో నాయన నీ పాదాలు పట్టుకుని బ్రతిమాలుకుంటా ఉన్నాం. We pray for Asha and the family to give them strength and comfort. నాయన మరి మీరే ఆ బిడ్డను నాయన లేవనెత్తి నాయన అవసరమైన ఆర్థిక అవసరతలన్నీ కూడా తీర్చి నాయన ఆ బిడ్డ ఆశ కూడా నాయన ఆ బిడ్డకు సహకరిస్తూ ఉండగా నాయన మీరే బలపరిచి నాయన మీరే ఆ బిడ్డను లేవనెత్తమని మనవి చేసుకుంటున్నాం. Lord, we thank you that you are the great healer and the great physician, and we have others that have health problems. We ask you to touch them. మరి ఈ విధంగా నాయన ప్రభువా నాయన మరి మీరే నాయన ఆ బిడ్డను మీరు ముట్టి నాయన స్వస్థపరిచి నాయన బలపరిచి నాయన నీ పరిచర్యలో బలముగా వాడుకోమని మనవి చేసుకుంటా ఉన్నాం. I pray that you will touch each of our hearts to do as you have told us and look at toward the help for others before ourselves. నాయన మరి ఆయన మేము కూడా దైవ సేవకులైనటువంటి మేము కూడా మరి మా సంఘాల్లో మా యొక్క మరి విశ్వాసుల మధ్యలో నాయన మరి ఈ విధంగా ఇటువంటి కష్టాల్లో ఉన్నటువంటి వారికి సహాయం చేయడానికి నెల నాయన మరి వారి దగ్గర నుంచి మరి మేము నాయన మరి మేము తీసుకుని దాన్ని అంతా కూడా ఒక చోట మేము భద్రపరిచి ఇటువంటి ఆపదలో ఉన్నటువంటి వారికి ఆ సమయానికి మేము అనుగ్రహించే వారిగా మా బిడ్డలందరినీ కూడా మీరు ప్రోత్సహించండి. We ask you to strengthen our love, to love you as you have loved us, and to love others as we love ourselves. నాయన మరి ఎలాగైతే మీరు మమ్మల్ని ప్రేమించారో అలాగే నాయన మరి మేము ఇతరులను ప్రేమిస్తూ నాయన మీరు మమ్మల్ని ప్రేమించినటువంటి రీతిగానే ఇతరులను ప్రేమించి వారికి నాయన మరి మా ప్రేమను కనపరచడానికి నీ ప్రేమను వారికి చూపించడానికి ఆపదలో వారిని ఆదుకునేటువంటి మరి అటువంటి శ్రేష్టమైనటువంటి దీవెనలు ఆశీర్వాదాలు మా అందరికి అనుగ్రహించమని మనవి చేసుకుంటూ ఉన్నాం. And Lord, we just ask that you will bless each one of the men and women that come to our Zoom meetings and come for their families as they all try to grow in their faith for you and share the gospel. నాయన మరి ఆయన జూమ్ మీటింగ్ వస్తున్నటువంటి ఆయన ప్రతి దైవ సేవకుడిని ప్రతి దైవ సేవకురాల్ని
నాయన మీరు దీవించి ఆశీర్వదించి నాయన వారి కుటుంబాలను వారి సంఘాలను మరి మీరు దీవించి ఆశీర్వదించి నాయన మరి ఆ యొక్క వారు మరి నీ సువార్త ప్రకటించడానికి వారు అనేక ప్రాంతాలకు వారు వెళ్తుండగా నీవే నాయన మీ ఆత్మతో బలపరిచి నీవే బలముగా వాడుకోమని మనం చేసుకుంటూ ఉన్నాం. Lord, we love you in Jesus' name. Amen. నాయన మిమ్మల్ని మేము ప్రేమిస్తా ఉన్నాం. యేసు నామములో ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 Praise the Lord, sir. ఆమేన్. Thank you, sir. Thank you so much. We are very much blessed to hear the word of God and praying for us. And thank you so much, sir, for coming among us and sharing the God's word. Thank you, sir. Praise the Lord. And thank you so much for your support giving to for India ministry and purchasing the car for Vijay and for the ministry. It will be very much helpful to him, and this is a great blessing, and we are all very much encouraged through the God's love, and also many needs you are providing for the God's people in India. That's really very much encouraged, and many people are very much encouraged and blessed through your prayers and support. Thank you so much, sir. Thank you so much for your kindness and generosity. Thank you, sir. We are very much Joaquin, sir. everyone needs to know I can't support all of the requests that people have made. Yes, sir. All I can do is pray for God's guidance on the ones that He shows me I need to support. సరే సార్ ఏమేన్ మరి ఆ యొక్క మరి ప్రతి ఒక్కరు కూడా చాలా అవసరతల్లో మరి ఉన్నారండి. మరి అందరికి కూడా సహాయం చేయడం నాకు కుదరదు. కాబట్టి ఏదైతే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించాడో ఆ విషయాలలో మాత్రమే నేను ఆ యొక్క వారికి సహాయం చేస్తాను అని అయ్యగారు తెలియజేస్తూ ఉన్నారండి. మరి మరో విధంగా మరి మనకి సహాయం అందలేదని మనం ఎప్పుడు కూడా బాధపడద్దు. మన సహాయం దేవుని దగ్గర నుంచి వస్తుంది. మరి ఏదైతే పరిశుద్ధాత్మ ప్రేరేపించాడో ఆ విధంగానే మరి కార్లు ఇచ్చినా బైకులు ఇచ్చినా మరి సంఘాలకు సహాయం చేసినా మరి ఏదైనా పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారానే జరుగుతుంది అనేటువంటిది మనం గమనించాలి. మరి ఈరోజు మరి విజయ్ గారి కొరకు మరి ఇంచుమించు 3.5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అయ్యగారు కారు కొనివ్వడం జరిగింది. అది చాలా గొప్ప విషయం. పరిచర్య మరి అక్కడ జరుగుతూ ఉంది కాబట్టి మరి దేవుడే మరి అయ్యగారితో మాట్లాడేటువంటి కార్యాలు జరిగించారు. అలాగే మరి అనేకమైనటువంటి శ్రేష్టమైన కార్యాలు ప్రభు మన జీవితాల్లో కూడా జరిగించి మరి దైవ సేవకుల ద్వారా మాత్రమే కాకుండా ఇంకా మరి అనేక మంది మరి ప్రజలు మరి దేవుని యొక్క బిడ్డలు మరి ముందుకు వచ్చి దేవుని కార్యాలను చేయడానికి ప్రభు మార్గాలు తెరియనుగాక. మరి మనందరం కూడా ప్రార్థన చేద్దామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. అన్న ప్రేజ్ లార్డ్ అన్న, ప్రేజ్ చిన్న ప్రార్థన రిక్వెస్ట్ అన్న. చెప్పన్న. అన్న నాది చిన్న ఈహెచ్ఎస్ చారిటబుల్ ఫౌండేషన్ అని గవర్నమెంట్ లో రిజిస్టర్ చేయించానన్న. దాని ద్వారాగా కార్యాలు చేస్తున్నాను. అయితే మీకు చెప్పదగింది ఏంటంటే అయ్యగారి చేత ప్రార్థన చేయించండి. ఇక్కడ ఏంటంటే రిజిస్ట్రేషన్ లేకపోయినా పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. ఈ రోజు కూడా కలెక్టర్ గారి దగ్గరికి నేను వకీల్ దగ్గరికి వెళ్ళాను వాళ్ళని తీసుకుంది. అయితే నాకు ఆ ఫౌండేషన్ విషయంలో ప్రార్థన చేస్తే దాని ద్వారాగా నేను అనేక మందికి నాకు తెలుసున్న సహాయం చేస్తున్నాను. కానీ నా దగ్గర కూడా ఏముండటం లేదు. అయ్యగారిని ఒకసారి ప్రార్థన చేయమనండి. దాని ద్వారాగా అనేక ఆత్మ రక్షించాలి సహాయపడాలని చేశాను అన్నది. ఈహెచ్ఎస్ చారిటబుల్ ఫౌండేషన్ దాని గురించి ప్రార్థన చేయమనండి. Pastor Ebenezer is requesting to pray and for him, for his family, and God will anoint him with his mighty Holy Spirit. God gave his a thought to go to meet the collectors and the leaders at the time of troubles. People are facing troubles. So please pray for Pastor Ebenezer. He is going to that place without any registration, government registration. He cannot able to do that. So he is having the process of doing the registration of Ebenezer Foundation and as a government organization. And so he is preparing like that Ebenezer Foundation and registered that, and he is through that registration he is approaching the leaders. So please pray Pastor Ebenezer. God will help him in this foundation. God will use him more and more for the glory of God. Amen. 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 Hallelujah.
తలంచిన కార్యములు జయం పొందుదుం, శత్రువైన సాతానును ఓడించెదం. తలంచిన కార్యములో జయం పొందుదుం, శత్రువైన సాతానును ఓడించెదం. యేసు కూడా వచ్చును, అద్భుతములు ఎన్నో చేయును. యేసు కూడా వచ్చును, అద్భుతములు ఎన్నో చేయును. I have got to get back to work. Oh, yes, sir. Yes, sir. Thank you, sir. Thank you. Okay, sir. Okay. I will see you next Tuesday. Okay, sir. See you next Tuesday, Okay. sir. Thank Bye. you, sir. Thank you, sir. Okay. Okay, Thank you, sir. sir. Bye, sir. Bye, sir. మరి ఇంతవరకు శ్రేష్టమైన విషయాలు మరి అయ్యగారు మరి మన మధ్యలో పంచుకున్నారు. మరి అందుచేత మనం ఎంతగానో దీవించబడ్డాం. మరి ఈ విధంగా మరి ఆ యొక్క అనేకమైనటువంటి విషయాల్లో మరి ప్రభు మీద మనం ఆనుకున్నప్పుడు ప్రభువే మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించగలరు. మరి ఈ విధంగా గొప్ప గొప్ప దైవజనులను మరి ప్రభు ఏర్పాటు చేసుకొని భారతదేశంలో జరుగుతున్నటువంటి పరిచర్యకు సహకారులుగా మరి ఆయన మరి నిలబెడతా ఉన్నారు. అది ఆ యొక్క దేవుడు వారిలో ఉంచినటువంటి అది ప్రేమ, మరి భారతదేశం ఎడల మరి వారికి ఉన్నటువంటి భారము అనేటువంటిది మనం మనం తెలుసుకుంటాం. అలాగే మరి అటువంటి మన దేశం కాని దేశంలో ఉన్నటువంటి ప్రజలు మరి మన దేశం ఎడల అంతగా భారం కలిగి ఉంటే మరి మన దేశంలో ఉన్నటువంటి ప్రజల ఎడల మనం ఎంతో భారం కలిగి ఉండాలి. వారి రక్షణ కొరకు మనం ఎంతగా ప్రయత్నం చేయాలి, వారు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎంతగా మనం వారికి సహాయం చేయాలి అనేటువంటిది ఆ దైవ సేవకుల దగ్గర నుంచి మనం నేర్చుకుని మనం కూడా అదేవిధంగా మనము సేవకులైనటువంటి వారికి వారి సువార్త పరిచర్యలో అలాగే వారి యొక్క మరి ఆ యొక్క అనారోగ్య పరిస్థితుల్లో మనము సహకారులుగా ఉండడానికి ఒక ప్రణాళికాబద్ధంగా మరి మనం అందరం కూడా ఆ యొక్క కార్యాలు చేయాలని మరి ఆ యొక్క అయ్యగారి ద్వారా మనం ప్రోత్సహించబడ్డాం. ఈ విధంగా మరి ఆ యొక్క చాలా చిన్న అమౌంట్ మనం ఆ యొక్క 50 రూపాయలు కానీ 100 రూపాయలు కానీ మనం ఎంత ఇవ్వగలిగితే అంత మరి ఒక చోట మన విశ్వాసులను ప్రేరేపించి మరి వారి ద్వారా మరి ఆ డబ్బును సమకూర్చి ఇటువంటి అవసరతలో ఉన్నటువంటి వారు ఎవరైనా మరి హాస్పిటల్లో ఉన్నారు, చాలా సీరియస్గా ఉన్నారు, మరి వారి పరిచర్యలో ఉన్నటువంటి అవసరాలను మనం ఆ యొక్క అందించడానికి మరి ఎందుకంటే అన్నీ కూడా మరి వారినే అడిగి వారి మీదే భారాన్ని పెట్టినట్లయితే మరి వారు భరించలేనంత భారంగా అయిపోతుంది. కాబట్టి మరి వారి మీదే మనం ఆధారపడి మనం ఉండకుండా మనం కూడా మన దేశ ప్రజల ఎడల మన యొక్క సహోదరుల ఎడల మనం కూడా ప్రేమ కలిగి ఈ విధంగా చిన్న ఆ యొక్క అమౌంట్ 50 రూపీస్ కానీ 100 రూపీస్ కానీ మనం పోగు చేసి ఈ విధంగా అర్పణ లాంటి సహోదరులు సీరియస్గా హాస్పిటల్లో మరి ట్రీట్మెంట్ చేసుకోవడానికి మరి డబ్బులు లేనటువంటి స్థితిలో ఆపరేషన్ చేయించుకోవడానికి డబ్బులు లేని స్థితిలో ఉన్నటువంటి ఆ సహోదరులు లాంటి సహోదరులకు మనం సహాయపడాలని మరి అయ్యగారు మరి భారతదేశం వచ్చినప్పుడు మరి మాకు చాలా విషయాలు తెలియజేశారు. అప్పటి నుంచి మేము ఈ విధంగా మరి మేము మరి అవన్నీ కూడా ఎవరెవరు ఎంత ఇస్తున్నారో అన్నీ కూడా మేము రాసుకుని వాటన్నిటి కూడా మేము ఒక చోట సమకూర్చి మరి మనోహర్ అన్న గారు ఇలాగే కొంతమంది దైవ సేవకులు మరి ఆ యొక్క డబ్బును మరి ఆ యొక్క అటువంటి ఆపదలో ఉన్న వారికి ఇస్తూ ఉన్నాం. అలాగే మీ అందరినీ కూడా నేను ప్రేరేపించేది ఏంటంటే మరి మీరు కూడా ఆ విధంగా మీ సంఘాల్లో మరి మీరు ప్రోత్సహించండి, ఆ డబ్బును సమకూర్చండి. ఇటువంటి మీ గ్రామాల్లో మీ ప్రాంతాల్లో అవసరతల్లో ఉన్న వారికి నెలకు ఒకరికి అన్నట్టుగా మరి ఆ కార్యాన్ని ఆ సహాయాన్ని మీరు అందించాలని మరి ప్రభు పేరట మనవి చేసుకుంటూ ఉన్నామండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి ఎబినేజర్ గారు చివరి ప్రార్థన ఆశీర్వాదం ద్వారా ఈ కూడికను మనం ముగించుకుందాం. ఎబినేజర్ అన్న ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇస్తారు. అయ్యే అందరూ మరి తల్ల వంచి మరి నేను సగం వచ్చి ఉన్నాను కానీ ఎక్కువ వచ్చిన వెళ్ళకపోయాను. ఈరోజు మరి కలెక్టర్ ఆఫీస్ గారి దగ్గరికి వెళ్ళి నేను వాళ్ళని రక్షించడానికి వెళ్ళాను ఓకేల దగ్గర. దాని గురించి మీరు అందరూ కూడా ప్రార్థన చేశారు, ప్రార్థన చేసుకుందామండి. అయ్యగారు చెప్పినట్టు వాక్యం గురించి మరి ఆయన చెప్పినటువంటి వచనాలు మరి దేవుళ్ళు ఎలాగ మెలిగి ఉండాలో ఇవన్నీ కూడా ప్రార్థనలో గుర్తు చేసుకుందాం. మేము కూడా అందరూ కలిసి దేవుని రాజ్యాన్ని గురించి మరి ఆయన వారసులుగా మనం సహాయపడదాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు 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 చెల్లించుకుంటాం ప్రభా. అల్పులము అయోగులము ఎందుకు పనికిరాని మమ్మల్ని ప్రభా మీరు ఎంచుకున్నారు.
మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములైనా. మిమ్మల్ని మేమైతే ప్రేమించలేదు కానీ మీరే మమ్మల్ని ప్రేమించి మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి ప్రభా 2026 సంవత్సరాల క్రితం ప్రభా మరీ గర్భంలో మానవ రూపంగా తండ్రి లోకానికి పంపించిన దాన్ని బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. అంతేకాదు నేను ప్రభా ఇదిగో తండ్రి ఆకాశము భూమి పుట్టక ముందు ఏ మహిమలో ఉన్నారో ఆ మహిమను వదులుకొని ప్రభా మా పాపాల నిమిత్తమే తండ్రి నేను ఈ లోకానికి ప్రభా తండ్రి మనుష్య రూపంగా వచ్చి మా గురించి నేను ప్రభా ఇదిగో శ్రమలు పొందారు ప్రభా. పాపం చేసింది మేమేటోడుగా తండ్రి నేనా మీరు నేను కాడిని ఎత్తుకుని వెళ్ళారు. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములైనా. ఇదిగో తండ్రి కొరడా దెబ్బలు తిన్నారు ప్రభా. ఇదిగో తండ్రి నేను ప్రభా తండ్రి మీరు నేనా ఈ ఉపవాసకాల ప్రార్థనలో ప్రభా తండ్రి మేము గుర్తు చేసుకుంటాం తండ్రి నేనా. మీరే తండ్రి కాడిని మోసారు తండ్రి, మేము మోయవలసిన కాడిని మీరు మోసి ప్రభా కొరడా దెబ్బలు తిని రక్తాన్ని కార్చారు ప్రభా. అలాగే తండ్రి నేను ప్రభా మీ చేతులతో చేసిన పాపానికి చేతుల్లో మేకులు కొట్టించుకున్నారు, కాళ్ళతో చేసిన పాపానికి కాళ్ళ మేకులు కొట్టించుకున్నారు, తలకు ముళ్ళు కిరీటం ధరించి హృదయంలో పక్కన బళ్ళు పడి పొడిపించుకున్నారు ప్రభా. నేను ఒక్క బొట్టు కూడా ఉంచుకోకుండా ప్రభా తండ్రి సిలువలో కార్చిన రక్తాన్ని బట్టి నేను ప్రభా మమ్మల్ని మీరు రక్షించారు, మీరు వెలబెట్టి కొనుక్కున్నారు. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రము నేనా. ఇదిగో తండ్రి నేనా ఇదిగో తండ్రి సిలువలో నేను బలిపశువుగా బలియాగమయ్యారు ప్రభా. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు రాజా. పరిశుద్ధుడమైన తండ్రి, పవిత్రుడమైన దేవా, మీకేది తక్కువ లేదు నైనా. ఆ స్వర్గంలో ఉండి నేను సింహాసనం మీద ఉన్న దేవా మీరు మా గురించి దిగి వచ్చారు. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములైనా. ఇదిగో నేను యేసు ప్రభు అని నేను ప్రభా తండ్రి నేను నోటితో అంగీకరించి మీరు మృతుల్లో నుంచి లేశారని ప్రభా విశ్వసించలేడనా మీ పరిశుద్ధాత్మ మాకు దయచేస్తున్నారు. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రం రాజా. పరిశుద్ధుడమైన తండ్రి, పవిత్రమైన దేవా, ఇదిగో నేను అమెరికా దేశంలో ఉండి అయ్యగారు ప్రభా, ఇండియాలో ఉండి ప్రభా అయ్యగారు మేమందరం కూడా ప్రభా ఏక మనస్కులమై ఏక ఆత్మతో మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరిచే భాగ్యాన్ని ఈ ప్లాట్ఫారం ద్వారా మీరు మాకు దయచేశారు. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములైనా. గొప్ప దేవుడు అయినారు తండ్రి, అద్భుత కార్యాలు చేసే దేవుడు అయినారు, సహాయపడే దేవుడే అయినారు ప్రభా. పరిశుద్ధాత్మని తండ్రి నేను మీరు దయచేసే దేవుడు అయినారు. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములైనా. ఏమిచ్చినా మీ రుణం చెల్లించుకోలేదు ప్రభా. మా హృదయం నుంచి స్తుతులు, స్తోత్రములు అంగీకరించిన ప్రభా. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములైనా. చెప్పిన వాక్యాన్ని ప్రభా తండ్రి నెమరు వేసుకుని ప్రభా మేము తండ్రి నేను గ్రహించి నేను మీ ఆత్మ రక్షించే భాగ్యాన్ని దయచేయండి ప్రభా. అయ్యగారు ప్రభా అమెరికాలో ఉండి ప్రభా అనేక మందికి సాయం చేస్తుండగా మా కుటుంబాలు మంచిగా ఉన్నాయి ప్రభా. మేము తండ్రి సేవ చేస్తుండగా మేము కూడా మా వంతుగా తండ్రి నేను అనేక మంది పేదలకి నేను ప్రభా ఇదిగో తండ్రి నేను సమస్యల్లో ఉన్నవారికి ఇబ్బందులు ఉన్నవారికి కూడా మేము కూడా సహాయం చేసే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభా. నేను ఉచితంగా పొందుకుంటున్నాను, ఉచితంగా ఇమ్మన్నారు ప్రభా. మీ వాక్యంలో చెప్పారు. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములైనా. అనేక మంది నేను 10 చేతులు వేసినా 10 గుప్పులు విప్పినాడు ప్రభా. అనేక మందికి నేను మీరు సహాయం చేయగలడు అని ప్రభా. మేము కూడా నేను చిన్నగా అందరికీ సహాయం చేసే భాగ్యాన్ని మీరు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. అలాగే తండ్రి నేను ఈ ప్లాట్ఫామ్ ఉన్న తండ్రి ఎంతమంది అయితే నేను ఆశీర్వాదం పొందుకుంటున్నారు వారందరూ ప్రభా తండ్రి నేను ప్రభా తండ్రి దీవించి ఆశీర్వదించారు. ఎవరైతే నేను నిర్బలతో ఉన్నారో ప్రభా, ఎవరైతే నేను పడకల మీద ఉన్నారో నేను ప్రభా వారిని ప్రభా ముట్టండి. నేను ప్రభా మీరు స్వస్థపరచండి. మీ గాయపడిన రక్తాన్ని ముట్టండి ప్రభా. ఇదిగో నేను ఎడతెగక ప్రార్థన చేయమన్నారు, ఉపవాసం ఉండి ప్రార్థన చేయమన్నారు. నేను ప్రభా ఇదిగో తండ్రి నేను ప్రభా మీ ఉపవాసం ఉండి అంగలార్చి మోకరించి ప్రార్థన చేస్తుండగా మీరే సహాయపడుతున్నారు ప్రభా. చిన్నవారి కాడి నుంచి పెద్దవారి వరకు మీరు సహాయపడుతున్నారు. మీకే వందనాలు. ఈ లోక తట్టు కాకుండా తండ్రి మీ తట్టు చూసి మీ స్వర్గం తట్టు మీ సింహాసనం తట్టు ప్రభా మీ సిలువను చూసుకుంటూ మేము తండ్రి నేను ప్రతిరోజు ప్రభా మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరిచే వారిలాగా మమ్మల్ని అందరూ దయచేశారు. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములైనా. నేను ప్రభా తండ్రి ఎవరెవరి ఆశీర్వాదాలు పొందుకున్నారో అవన్నీ సాక్ష్యాల రూపంగా చెప్పే భాగ్యం దయచేయండి ప్రభా. ఈ లోకం తట్టు చూడకుండా ప్రభా మీ తట్టు చూసి మిమ్మల్ని ప్రభా స్తుతించి ఆరాధించి అనేక గొప్ప కార్యాలు చేసే భాగ్యాన్ని మాకు దయచేస్తారు. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రమైన. ఈ రోజు విన్న వాక్యం తండ్రి నేను ప్రభా మీ మహిమాకరికే ప్రభు తండ్రి మేము తండ్రి నేను హృదయంలో ఉంచుకుని అనేక ఆత్మ రక్షించే భాగ్యం దయచేయమని అడుగుతున్నా ప్రభా. ఇంకా ఏమైనా ప్రార్థన రిక్వెస్ట్లు ఉంటే ఎవరి గురించి ఉంటే ప్రభా మేము రాత్రిపూట నేను మోకరించినప్పుడు ప్రార్థన చేసే భాగ్యాన్ని కూడా మాకు అందరికీ దయచేయండి. అయ్యగారిని దీవించండి. అలాగే నేను ప్రభా తండ్రి జాక్సన్ గారిని దీవించండి. అన్నని దీవించి నేను ప్రభా మీరు ఇచ్చిన అభిషేకానికే మీ పరిశుద్ధాత్మకే మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటూ మా ప్రార్థనలన్నీ ప్రభా మీ దోతలు మీ పాసను తీసుకొచ్చే నమ్ముచు ఘనతయు మహిమయు ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ రానయ్యున్న యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుని ప్రేమయు
యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసమును పరిశుద్ధులందరి మీదను ప్రభు రాకడ వరకును నేను ఈ భూమి మీద నిలిచి ఉండును గాక. ఆమేన్. చివరిగా ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇచ్చినటువంటి ఎబినేజర్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటామండి. అలాగే చేరి వచ్చిన దైవ సేవకులందరూ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. మరి అలాగే మరి ఆ యొక్క మరలా మరి మంగళవారం జరిగేటువంటి ప్రత్యేక కూడికలో మనం కలుసుకునే పర్యంతం ప్రభు కృప మన అందరికి మీద మరి తోడయుండి నడిపించును గాక. మరి ఆ యొక్క అయ్యగారు మరి ఆ యొక్క పామ్ సండే రోజు, అలాగే మట్లాదివారం రోజు, మరి అలాగే శుక్రవారం రోజు కూడా, మరి గుడ్ ఫ్రైడే రోజు, మరి అలాగే పునరుద్ధానం రోజు శనివారం రాత్రి మరి ఆయన రావాలని కోరుకుంటా ఉన్నారు. మరి మీలో ఎంతమంది ఆసక్తిగా ఉన్నారు అనేటువంటిది, మేము కూడా వస్తామండి, ఆ మీటింగ్లో మేము కూడా జాయిన్ అవుతాము అనేటువంటి వారు మరి నాకు మరి తెలియజేసినట్లయితే మరి ఆ యొక్క నేను ఆ మీటింగ్ ఎప్పుడు పెట్టాలి ఏంటి అనేటువంటిది ఆలోచించి మరి మనం దాన్ని పెడదామండి. ఆ యొక్క మట్లాదివారం రోజు మనం పెట్టాలి. అలాగే మరి అలాగే పునరుద్ధానం రోజు శనివారం రోజు వచ్చింది, ఆ రోజు రాత్రి మనం పెట్టాలి. ఈ రెండు విషయాలు మరి మీరు గుర్తుంచుకుని మరి ఆ యొక్క విషయాన్ని ప్రార్థనలో పెట్టండి. మనం ఈ యొక్క 2 రోజుల్లో కూడా మరి ఈ మీటింగ్లు మనం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబోతున్నాం. దీన్ని గమనించి మరి మీరందరూ కూడా జాయిన్ అవ్వాలని మనవి చేసుకుంటూ ఉన్నాం. అలాగే ఎబినేజర్ గారికి వందనాలు, మోషే గారికి వందనాలు, బాబురావు గారికి వందనాలు, నాగలక్ష్మి గారికి వందనాలు, మరి బాబన్న గారికి వందనాలు, సంతోషమ్మ గారికి, జయన్ గారికి వందనాలు, అలాగే స్వర్ణరాజు గారికి వందనాలు, అలాగే డేవిడ్ పాస్టర్ గారికి వందనాలు, హరిద్వార్ భయ్య బహుత్ బహుత్ ధన్యవాద్. మరి చేరు వచ్చిన దైవ సేవకులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నానండి. వందనాలన్న మరి శాంతివర్ధన్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. అలాగే దైవ సేవకులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ మరలా మంగళవారం జరిగేటువంటి కార్యక్రమంలో మనం కలుసుకునే పర్యంతము ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించును గాక. ఆమేన్. వందనాలన్న. ఆమేన్. వందనాలన్న. వందనాలు. గుడ్ నైట్.